గవర్నమెంట్ జాబ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఈ ఇంటర్వ్యూకి వెల్కమ్. ఈరోజు మనతో జనరల్ స్టడీస్ ఎక్స్పర్ట్ దీపికా మాగం గారు మనతో ఉన్నారు. హలో మేడం. హలో. మేడం 2011 నుంచి ఎంతో మంది ఆస్పిరెంట్స్కి కోచింగ్ ఇస్తూ వచ్చారు. పొలిటికల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇలా అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో మేడం కోచింగ్ ఇస్తూ వస్తున్నారు. కేవలం క్లాస్ రూమ్లో మాత్రమే కాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా కొన్ని ఇయర్స్ నుంచి మేడం కోచింగ్ ఇస్తూ ఇప్పుడున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎక్స్పర్ట్స్లో, మెంటార్స్లో టాప్ 6th పొజిషన్లో ఉన్నారు మేడం. అలాగే 2018 ఇయర్లో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా ఎంపవర్మెంట్ ఆఫ్ రూరల్ యూత్ అవార్డు కూడా మేడం అందుకున్నారు. మేడం, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ టు హ్యావ్ యూ ఇన్ దిస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ముందుగా మేడం, లెట్ us టాక్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ అసలు ఎలా ఉంటుంది? యూపీఎస్సీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో అన్నిటికంటే ప్రముఖమైన ఎగ్జామ్, మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్, చాలా పాపులర్ ఎగ్జామ్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, సిఎస్సి అంటాం మనం. యూపీఎస్సీ సిఎస్సి అంటాం దాన్ని. దాంట్లో 3 స్టేజెస్ ఉంటాయి బేసిక్గా. ఫస్ట్ స్టేజ్ని ప్రిలిమినరీ ఎగ్జామ్ అని అంటారు. దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. ఇవి ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అంటారు, పేపర్ 2ని సీసాట్ అంటారు. జనరల్ స్టడీస్లో 100 క్వశ్చన్స్, సీసాట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎవ్రీ రాంగ్ క్వశ్చన్ వాళ్ళకి 0.33% కట్ అవుతుంది. ఒక్కసారి వీళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ అయితే, ప్రిలిమ్స్ అనేది ఉట్టి ఇంట్రడక్టరీ, అంటే అది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లాంటిది. ప్రిలిమ్స్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో, క్వాలిఫై అవుతారో, వాళ్ళు మెయిన్స్ రాస్తారు. మెయిన్స్లో జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ 5 ఉంటాయి, 2 క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి, మళ్ళీ ఆప్షనల్ 2 పేపర్స్ ఉంటాయి. సో మొత్తం వీళ్ళకి 9 పేపర్స్ ఉంటాయి. దాంట్లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, అంటే మీరు అవి పాస్ అవుతే కానీ మీ మిగతా పేపర్స్ని ఇవాల్యుయేట్ చేయడం జరగదు. ఆ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఇంగ్లీష్ ఒకటి కంపల్సరీ, ఇంకొకటి ఏదన్నా రీజనల్ లాంగ్వేజ్. మన వాళ్ళైతే తెలుగు తీసుకుంటారు. జనరల్ స్టడీస్లో 5 పేపర్స్ ఉంటాయి అండ్ ఒక ఆప్షనల్ చూస్ చేసుకోవాలంటే సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ మీద వీళ్ళకి 2 పేపర్స్ ఉంటాయి. ఓవరాల్గా వీళ్ళ మెయిన్స్ ఎగ్జామ్ వెయిటేజ్ వచ్చేసి 1500 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ 5 పేపర్స్ ప్లస్ ఆప్షనల్ 2 పేపర్స్ కలిపి. ఒక్కసారి మెయిన్స్ క్లియర్ అయితే వాళ్ళని మళ్ళీ ఇంటర్వ్యూకి తీసుకుంటారు. ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్. దీంట్లో యూపీఎస్సీకి మనం వెళ్ళి బోర్డుకి ఇంటర్వ్యూ ఇచ్చేసి వస్తామన్నమాట. దీని మార్క్స్, మెయిన్స్ మార్క్స్ కలిపి ఎవరైతే టాప్, అంటే అప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసి ఆ టాప్ పోస్టులలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్ వస్తుంది. సో ఇది ప్యాటర్న్. అయితే దీనికి ప్రిలిమ్స్ టు మెయిన్స్ 1:20 రేషియో, మెయిన్స్ టు ఇంటర్వ్యూ 1:3 రేషియో, ఇట్లా రేషియోస్ ఉంటాయి. అంటే ప్రతి పోస్ట్కి 20 మందిని తీసుకుంటారు మెయిన్స్ రాయడానికి, ప్రతి పోస్ట్కి 3 తీసుకుంటారు మెయిన్స్ రాయడానికి. ఎన్ని పోస్టులు ఉన్నాయో దాన్ని బట్టి క్వాలిఫై చేస్తారు. అవును, ఆన్ అన్ యావరేజ్ 600 to 1000 పోస్టులు ఉండొచ్చు. కొన్ని ఇయర్స్లో 1000 పైన ఉన్న చాలా రేర్ అది. ఈ మధ్యలో తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 700, 750. సో ఆన్ అన్ యావరేజ్ 600 to 1000 పోస్టులు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మేడం, మీరు చెప్తున్నారు 600 to 700 పోస్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 700 పోస్ట్కి కంపీట్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉంటున్నారు ఎవ్రీ ఇయర్? ప్రతి ఇయర్ దగ్గర ఒక 10 లక్షల మంది అప్లై చేస్తారమ్మా. 10 lakhs అప్లై చేస్తారు. దాంట్లో ఒక 4 to 4.5 lakhs యాక్చువల్లీ అటెంప్ట్ చేస్తారు ఎగ్జామ్ని. ఎందుకంటే దీనికి లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. సో చాలామంది ప్రిపేర్ అవ్వకుండా ఉంటే అటెంప్ట్ ఇవ్వరు. ఓసీస్ అయితే వాళ్ళకి 6 అటెంప్ట్స్ ఉంటాయి, బీసీస్కి 9 అటెంప్ట్స్, అట్లా ఒక్కొక్క కేటగిరీకి ఉంటుంది. అటెంప్ట్ ఇవ్వరు. 4.5 lakhs రాస్తారు. కానీ మా ఐడియా ప్రకారం, అంటే ఈ ఫీల్డ్లో ఉండి నేను చూసిన అనుభవం ప్రకారం, ఒక 1 lakh ఆస్పిరెంట్స్ మాత్రం చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటారు. సో మా ప్రకారంగా ఈ కాంపిటీషన్ మొత్తం ఈ 1 lakh చుట్టే రివాల్వ్ అవుతుంది అనమాట. టఫ్ ఎగ్జామ్, ఎందుకంటే ఎక్కువ మంది రాస్తారు. అండ్ నేను ఇప్పుడు మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నాను కదా, అది ఎట్లా అంటే ఒక 1 year పడుతుంది మొత్తం సైకిల్ అయిపోవడానికి. అండ్ మనకి ఏ స్టేజ్లో పోయినా మళ్ళీ నేను ప్రిలిమ్స్ నుండి మొదలు పెట్టాలి. అంటే నేను ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చినా కానీ నాది క్లియర్ అవ్వలేదు, మళ్ళీ నేను ప్రిలిమ్స్ నుండి మొదలు పెట్టాలి. అక్కడ ఎగ్జామ్ టఫ్. అదే స్టెబిలిటీ, అదే ఇదితో చదవడం. అందుకనే వీసే సివిల్ సర్వీసెస్ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అంటాం. అన్నిటికంటే చాలా టఫ్ అంటాం. మెయిన్ రీజన్ ఇది యాక్చువల్లీ. బాగా స్పేసింగ్ ఉంటుంది. ఇప్పుడు మేలో ప్రిలిమ్స్ అయ్యేది ఉండే, మే ప్రిలిమ్స్ అవుతుంది యూజువల్గా. మే తర్వాత మీకు సెప్టెంబర్లో మెయిన్స్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నుండి ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీ రిజల్ట్ మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్కో మేకో వస్తుంది. మళ్ళీ మేలో ప్రిలిమ్స్ ఉంటాయి. అదొక సైకిల్. సో ఇట్లా ఉంటుంది ఎగ్జామ్. ప్రిపేర్ అవుతూనే ఉండాలి. కంటిన్యూస్ ప్రాసెస్ అది.
ప్రిపేర్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ ప్రిపరేషన్ అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా అండ్ ఇది ఒక అకాడమిక్ ఇయర్ లాగా సైకిల్ లాగా కనిపిస్తుంది. సో ప్రిపరేషన్‌కి ఎంత టైం ఉంటుంది? ఒక యావరేజ్ స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు ఎంత టైం దీని మీద ఇన్వెస్ట్ చేయాలంటారు? యూజువల్‌గా నన్ను మీరు అడిగిన క్వెషన్ నేను ఇంకా మోడిఫై చేసి చెప్తాను. పిల్లలు ఎట్లా అడుగుతారంటే 8 గంటలు చదివితే సరిపోతదా? 10 గంటలు చదివితే సరిపోతదా? 12 గంటలు చదివితే సరిపోతదా? ఈ ఎగ్జామ్‌కి మీ టైం ఇంపార్టెంట్ కాదు. మీరు ఎట్లా చదువుతున్నారు? ప్యాటర్న్ ఆఫ్ ప్రిపరేషన్, అప్రోచ్ ఎట్లా ఉంది? మీరు ఏ రకంగా ఏ బుక్ చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు? ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్‌ని చదివే ఒక విధానం ఉంటది. ఇప్పుడు మీరు హిస్టరీ తీసుకోండి. హిస్టరీలో నేనేమంటా అంటే ముందు అసలు ఒక బ్రాడ్ క్రొనాలజీ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏముండే, తర్వాత ఏముండే, తర్వాత ఏముండే. ఉదాహరణకి ఏన్షియంట్ హిస్టరీ తీసుకుంటే మనం స్టార్ట్ చేసేది ప్రీ హిస్టారిక్ టైమ్స్, పేలియోలిథిక్, మెసోలిథిక్ ఏజెస్ అంటాం. అక్కడ స్టార్ట్ చేస్తాం. తర్వాత ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చర్. దాని తర్వాత ప్రీ మౌరియన్ ఎరా అంటాం. అప్పుడు మన దగ్గర యాక్చువల్లీ రాజ్యాలు, రాజులు ఇదంతా మొదలవుతుంది. సో ఇదొక బ్రాడ్ క్రొనాలజీ ఐడియా వస్తే దాని తర్వాత హిస్టరీ చదవడం చాలా ఈజీ. అట్లా మీ అప్రోచ్ ఎట్లా ఉంది? దీన్ని బట్టి మనం టైంని యూజువల్‌గా డిసైడ్ చేస్తాం. కొంతమంది మీరు గమనిస్తే ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేస్తారు. ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేసే వాళ్ళు చాలా తక్కువ. కొంతమంది యూజువల్‌గా సెకండ్, థర్డ్ అటెంప్ట్‌లో క్లియర్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది సిక్స్త్ అటెంప్ట్‌లో క్లియర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఎందుకు ఒకరికి ఎక్కువ టైం పడుతుంది, ఒకరికి తక్కువ టైం పడుతుంది అంటే బేసిక్‌గా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రాటజీ. మీరు ఎగ్జామ్‌ని ఎంత అర్థం చేసుకున్నారు? ఎగ్జామ్ నీడ్స్‌ని ఎంత అర్థం చేసుకున్నారు? కానీ ఇవన్నీ కాకుండా నాకు సింపుల్‌గా ఎప్పుడు నేను మొదలుపెడితే క్రాక్ చేస్తానని అడిగితే ప్రిలిమ్స్‌కి కనీసం ఒక 1 ఇయర్ ముందు లేదా 10 మంత్స్ ముందు మొదలుపెడితే అప్పుడు మీరు కరెక్ట్‌గా స్ట్రాటజైజ్ చేసుకుంటే ఫస్ట్ అటెంప్ట్‌లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా అవుతదని నేను చెప్పను. కొంచెం కష్టం. కానీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు వస్తున్న ట్రెండ్‌లో జాబ్ మార్కెట్‌లో చూసుకుంటే సివిల్ సర్వీసెస్ అంటే అదొక చాలా ప్రాస్పరస్ జాబ్ ఆపర్చునిటీగా, ఒక కెరీర్ ఆప్షన్‌గా చాలామంది చూస్తున్నారు. అండ్ ఈ మత్తులో అని అనాలో, ఏమనాలో నాకైతే తెలీదు. బట్ ఇంటర్మీడియేట్ స్టేజ్ నుంచి గూడా సివిల్స్ కోచింగ్‌కి వెళ్ళడం మొదలుపెడుతున్నారు. అది స్టూడెంట్ పైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం? యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే అంబిషన్ ఉండడం చాలా మంచిది. యూ షుడ్ బి అంబిషియస్. కానీ ఆ అంబిషన్‌కి కరెక్ట్‌గా ఛానలైజ్ చేయకపోతే బెడిసి కొడుతుందది. చాలామంది స్టూడెంట్స్‌లో మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర కూడా చాలామంది పేరెంట్స్ తీసుకొస్తారు. ఇంటర్ కంప్లీట్ కాదు అమ్మాయిని, అబ్బాయిని తీసుకొచ్చి సివిల్స్ అంటారు. నేను వాళ్ళకి ఓపెన్‌గా చెప్తాను. ఇది ఏజ్ కాదండి మీరు సివిల్స్‌కి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అని. ఎందుకంటే సివిల్స్ ప్రిపరేషన్ చాలా ప్రెషర్‌తో కూడుకున్నది. ఎవరైతే దీంట్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యాక్చువల్లీ అర్థమవుతుంది నేను చెప్పేది. చాలా ప్రెషర్‌తో కూడుకున్న ప్రిపరేషన్ అది. ఆ ప్రెషర్‌కి ఈ పిల్లల్ని 17, 18 ఇయర్స్ పిల్లల్ని ఎక్స్‌పోజ్ చేయడం నా ప్రకారంగా కరెక్ట్ కాదు. అయితే మరి మేము ఏం చేయొద్దా సివిల్స్‌కి అంటే చెయ్యాలి. ఎట్లాంటివి చేయాలి అంటే మీరసలు ఫస్ట్ పిల్లలకి పేపర్ చదవడం అలవాటు చేయాలి. ఈరోజు మన సొసైటీలో ఎంతమంది పేరెంట్స్ పిల్లలకి పేపర్ చదవడం అలవాటు చేస్తున్నారు. అసలు సివిల్స్‌కి కరెంట్ అఫైర్స్ మీద అవగాహన లేకుండా ప్రిపేర్ అవుతా అంటే అదసలు జరగని పని. ఇట్స్ యాస్ గుడ్ యాస్ మీరు ప్రిపేర్ అవ్వకపోవడం బెటర్. సో ఫస్ట్ మీరు పేపర్ అలవాటు చేయండి పిల్లలకి. చుట్టుపక్కల జరుగుతున్న విషయాల మీద ఒక అవగాహన వచ్చేటట్టు చేయండి. అది ఒక ప్రాసెస్. ఒక రోజులో జరగదది. సో ఫస్ట్ పేపర్ చదవడం అలవాటు చేయాలి. దాని తర్వాత పేరెంట్స్ ఎట్లా అంటే చాలా మటుకు ఈ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే పిల్లల చదువుకి డిస్టర్బెన్స్ లాగా ప్రయత్నిస్తారు. ఐ మీన్ అనుకుంటారు. అమ్మో! డిస్టర్బ్ అయిపోతది పిల్లలు డీవియేట్ అయిపోతారు అనుకుంటారు. కానీ నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తున్నాను. ఆలంకృత అని ఒక స్టూడెంట్ ఉండింది. 22 ఇయర్స్‌కి అమ్మాయి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసింది. తను నా స్టూడెంట్. ఈరోజు తను షీ ఈస్ పోస్టెడ్ ఇన్ బాంబే ఐటీ డెప్యూటీ కమిషనర్ లాగా పోస్టెడ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. అమ్మాయి ఆ ఏజ్‌కి క్లియర్ అవ్వడానికి అన్నిటికంటే పెద్ద రీజన్ అమ్మాయికున్న అవేర్‌నెస్ లెవెల్. ఎందుకు ఆ అవేర్‌నెస్ వచ్చింది అమ్మాయికి అంటే అసలు అమ్మాయి పార్టిసిపేట్ చేయని కాంపిటీషన్ లేదు. డిబేట్, ఎస్సే, డిస్కషన్స్ ఏవైనా సరే అమ్మాయి వెళ్లి పార్టిసిపేట్ చేసేది. ఒక 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 స్టూడెంట్ లైఫ్‌లో ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ పిల్లలు ఎప్పుడైతే పెంచుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా అవేర్‌నెస్ లెవెల్స్ పెరుగుతుంటాయి. అండ్ ఇది ఒక బుక్ నేర్పించేది కాదు. సో ఇట్లాంటి ఫౌండేషన్ మీరేస్తే ఖచ్చితంగా పిల్లలకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఈజీ అయితది. కానీ వాళ్ళని ఉట్టి బుక్స్‌కే అంకితం చేసి బుక్సే చదవాలి అంటే ఇప్పుడున్న ఎగ్జామ్ డిమాండ్ ఏదైతే ఉందో అది ఓన్లీ బుక్ రీడింగ్ వల్ల ఫుల్‌ఫిల్ అయ్యే డిమాండ్ కాదు. నా సజెషన్ ఏంటంటే మీరు ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చేయించే బదులు అసలు పేపర్ అలవాటు చేయండి ఫస్ట్.
పేపర్ అలవాటు చేయండి. ఏదైనా కాంపిటీషన్ జరుగుతుంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న విషయాలమ్మ, మీకు న్యూస్ పేపర్‌లో ఏదైనా సమస్య ఇచ్చి, సివిక్ ప్రాబ్లమ్ ఇచ్చి, ఇప్పుడు ఫ్లడ్డింగ్ జరుగుతది వర్షాకాలంలో. ఏం చేస్తే బావుంటది? మీ ఒపీనియన్ చెప్పండి అని అడుగుతారు. ఎంతమంది పిల్లలతో అది రాయిస్తారు? పిల్లల్ని రాయమని చెప్పండి. వాళ్ళకి అట్లాగే కదా అవేర్‌నెస్ పెరిగేది. అండ్ వాళ్ళకి అది చాలా ఎంకరేజింగ్ ఉంటది. రేపొద్దున నా ఫోటోతో ఆ చిన్న ఆర్టికల్ వచ్చిందనుకో, నేను ఇంకా ఎక్సైటెడ్ పోతాను. నేను ఇంకెక్కువ చేస్తానది. సో, అట్లాంటి వాటి మీద పిల్లల్ని ఆ ఏజ్ నుండి ఎంకరేజ్ చేయాలి. నన్ను అడుగుతైతే ఐడియల్‌గా డిగ్రీ సెకండ్ ఇయర్‌కొచ్చేటప్పుడు బేసిక్ బుక్స్ ఎన్‌సీఈఆర్‌టీస్ ఉంటాయి. ఆ బేసిక్ బుక్స్‌ని సెకండ్ ఇయర్ నుండి చదివితే, థర్డ్ ఇయర్ నుండి ఇంకా ఫుల్ ప్రిపరేషన్ మోడ్‌లోకెళ్ళొచ్చు. అది మంచి ఏజ్, కరెక్ట్ ఏజ్ వాళ్ళకది. గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డైరెక్ట్ ప్రిపరేషన్. అదర్‌వైజ్ పేపర్ చదవడం గూడా పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్. అది ఇండైరెక్ట్‌లీ యూ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ప్రిపరేషన్. ఇప్పుడు చాలా సబ్జెక్ట్స్ కేవలం కరెంట్ అఫైర్స్‌ని ఒక సెపరేట్ సెక్షన్‌లా తీసుకోకపోయినా, చాలా సబ్జెక్ట్స్‌కి కరెంట్ అఫైర్స్ తోటి టచ్ ఉంటుంది. ఎకానమీ ఎవ్రీడే చేంజింగ్. పాలిటీలో కూడా చాలా విషయాలు కరెంట్ అఫైర్స్‌తో ఉంటాయి. మరి ఈ న్యూస్ పేపర్ కానీ, న్యూస్ మ్యాగజైన్స్ కానీ చదివే అప్రోచ్ ఎలా ఉండాలి ఒక యాస్పిరెంట్‌కి? మామూలుగా నేనిప్పుడు చెప్పిన ఏజ్ పిల్లలంటే 18, 19 ఇయర్స్ పిల్లలైతే మామూలుగా చదివి వదిలేయొచ్చు. మీరు న్యూస్ పేపర్ యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్స్ కరెక్ట్‌గా చదివిన వాళ్ళకి ఇది అర్థమైతది. న్యూస్ పేపర్‌లో ఎప్పుడు ఒక ఆర్టికల్ ఇచ్చినప్పుడు దాని గురించే ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ని మొత్తం కవర్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ డిక్లేర్ చేశారు అని అంటారు. ఆర్డినెన్స్ అంటే ఏంది? ఎందుకు డిక్లేర్ చేస్తారు? ఒక పారా ఉంటది కంపల్సరీగా. సో, మీరు పేపర్ కరెక్ట్‌గా చదివితే దానికి సంబంధించిన కొద్దో గొప్పో బ్యాక్‌గ్రౌండ్ గూడా అక్కడ మీకు అర్థమైపోతది. బేసిక్‌గా యాస్పిరెంట్ అంటే సివిల్స్ డైరెక్ట్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళు పేపర్ రీడింగ్ స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ వాళ్ళకి మనకి సివిల్స్‌కి 4 కోర్ ఏరియాస్ ఉంటాయన్నమాట. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. ఈ 4 కోర్ ఏరియాస్‌లో చాలా డైనమిక్ ఉండేది ఎకానమీ. అంటే డే టు డే చేంజెస్‌కి సబ్జెక్ట్ అయ్యేది ఎకానమీ. దాని తర్వాత డైనమిక్ ఉండేది పాలిటీ. ఇంకా కొంచెం డైనమిక్ ఉండేది జాగ్రఫీ. లీస్ట్ డైనమిక్ అంటే ఎక్కువ అప్డేషన్స్ ఉండేది హిస్టరీ. సో, ఈ 4 ఏరియాస్‌లో నా సజెషన్ ఏంటంటే మీరు స్టార్ట్ చేసేటప్పుడే ఫస్ట్ ఎకానమీ, పాలిటీ కనీసం బేసిక్ సబ్జెక్ట్స్, బేసిక్ ఏరియాస్, బేసిక్ బుక్ గాని, ఎన్‌సీఈఆర్‌టీస్ గాని చదివి పేపర్ చదవడం మొదలుపెడితే మీకు ఈజీ అయితది. పేపర్‌లో కూడా మీకు అసలు నేను ఏం చదవాలి, ఏం చదవద్దు అని తెలియాలనుకుంటే ఫస్ట్ మీరు సిలబస్ చదవాలి. సిలబస్‌లో ఉన్న ప్రతి టాపిక్ మీకు తెలియాలి. ఒక 15 డేస్ రోజుకొకసారి సిలబస్ చదవండి. అంటే నేను న్యూస్ పేపర్‌లో ఒకటి చూసినప్పుడు ఇది నా సిలబస్‌లో ఉంది. ఇది నా సిలబస్‌లో లేదు. ఆ ఐడియా రావాలి. సెకండ్ మీరు చేయాల్సింది ఏంటంటే కనీసం లాస్ట్ 5 ఇయర్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ క్వెషన్ పేపర్స్ బాగా చదవాలి. క్షుణ్ణంగా చదవాలి. దానివల్ల ఏమైతదంటే నేను ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఓహో! ఇట్లా అడుగుతున్నారనమాట క్వెషన్. ఇది అడుగుతారేమో క్వెషన్‌లో. ఇట్లాంటి ఐడియా వస్తుంది నాకు. అందుకని ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కంపల్సరీగా చదవాలి. థర్డ్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, సీబీఎస్ఈ టెక్స్ట్ బుక్స్‌వి కంపల్సరీగా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ 6th-12th సోషల్ సైన్సెస్ అన్ని బుక్స్ చదవాలి. వాటి నుండి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐడియా వచ్చేస్తుంది. అక్కడి నుండి మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు కూడా మీరు పొలిటికల్ న్యూస్ ఉంటుంది, పాలిసీ న్యూస్ ఉంటుంది. పొలిటికల్ న్యూస్ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ యాజ్ బీజేపీ లీడర్ ఏం చెప్పినా అది పొలిటికల్ న్యూస్ అవుతుంది. కానీ మనం పాలసీ న్యూస్ అన్నప్పుడు ఏమేమి వస్తుంది? నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఏం చెప్తారు? అది మనకు పాలసీ న్యూస్ అవుతుంది. సో మనకి పాలసీ న్యూస్ ఎక్కువ ఇంపార్టెంట్, పొలిటికల్ న్యూస్ ఇంపార్టెంట్ కాదు. అట్లా మీకు ఆ వ్యత్యాసం తెలియాలి అంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదవాలి. ఫస్ట్‌లో న్యూస్ పేపర్ రీడింగ్ చాలా కష్టంగా ఉంటదమ్మా. 4, 5 గంటలు పడతది అలవాటు లేని వాళ్ళకి. అది ఏమైపోతదంటే 4, 5 అవర్స్ పట్టేసరికి వీళ్ళందరూ అమ్మో! నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పి వదిలేస్తారు. అది వదలకూడదు. గ్రాడ్యుయల్‌గా మీకు ఎప్పుడైతే మీకు బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ పెరుగుతూ పోతుందో, సబ్జెక్టివ్ నాలెడ్జ్ పెరుగుతుందో, మీకు పట్టే టైం తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మీరు గమనించండి ఒకటే న్యూస్ ఒక 2, 3 మంత్స్ న్యూస్‌లో ఉంటుంది. కాన్స్టెంట్‌గా న్యూస్‌లో ఉంటుంది. సో మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అంత చదవాల్సిన అవసరం ఉండదు. ఓవర్ ఎ పీరియడ్ గ్రిప్ వచ్చేస్తది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు 1 అవర్‌లో కంప్లీట్ చేస్తారు పేపర్. కానీ మీకు ఆ పర్సిస్టెన్స్ ఉండాలి. మీరు చదవాలి, వదిలేయొద్దు దాని మధ్యలో. సివిల్ సర్వీసెస్ న్యూస్ పేపర్ లేకుండా క్రాక్ చేయడం, కరెంట్ అఫైర్స్ మీద ఐడియా లేకుండా క్రాక్ చేయడం నియర్లీ ఇంపాసిబుల్. సో ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయాలి అని అనుకున్న వాళ్ళు కరెంట్ అఫైర్స్ మీద ఎంత వెనక్కెళ్ళి చూస్తే బాగుంటుంది అంటారు? యూజువల్‌గా 2 ఇయర్స్ అని అంటారమ్మా. కానీ ఫ్రాంక్లీ 2 ఇయర్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్ డేట్ వస్తుంది కదా! దానికంటే ఒక 40 డేస్ ముందు వరకు న్యూస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్‌గా నేను చెప్పాలంటే 1 ఇయర్ సరిపోతుందమ్మా.
ఆ ముందు 1 ఇయర్ ఏదైతే ఉందో అప్పుడు కూడా ఒకటో రెండో ప్రశ్నలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అవి ఎట్లాంటివి అడుగుతారంటే అప్పుడు బాగా న్యూస్‌లో వచ్చి బాగా పాపులర్ అయిన న్యూస్ ఏవైతే ఉంటాయి. మళ్ళీ అవి ఇయర్ కూడా రిపీట్ అవుతాయి. యాస్ బ్యాక్‌గ్రౌండర్స్ రిపీట్ అయితాయి. కరెంట్ అఫైర్స్‌లో ఒకటి ఉంటుందమ్మా. కరెంట్ అఫైర్స్ అనేది సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ ఇస్ అన్ అప్డేషన్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. పాలిటీలో లేటెస్ట్ అప్డేట్ కరెంట్ అఫైర్స్. హిస్టరీలో లేటెస్ట్ అప్డేట్ కరెంట్ అఫైర్స్. సో మీకు కరెంట్ అఫైర్స్ మీద డైరెక్ట్ క్వెషన్ వచ్చే స్కోప్ తక్కువ. యూపీఎస్సీలో బ్యాక్‌గ్రౌండర్స్ ఎక్కువ అడుగుతాడు. దాని సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే మీరు చదివేటప్పుడు విత్ సబ్జెక్ట్ చదివితే ఆ 1 ఇయర్ ప్రీవియస్ 1 ఇయర్‌వి కూడా మీకు కవర్ అయిపోతాయి. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఈ ఎగ్జామ్ ముందున్న 3 నెలలు ఏవైతే ఉంటాయో ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ 100% దీనికి ఒప్పుకుంటారు. ఆ 3 నెలలు వాళ్ళు పేపర్ నెగ్లెక్ట్ చేస్తారు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్‌లో కోర్ ఏరియాస్ చదువుతారు, పేపర్ నెగ్లెక్ట్ చేస్తారు. ఈ పేపర్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ 2-3 మంత్స్‌లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే రీసెంట్ ఇన్సిడెంట్స్ అన్నమాట. డైరెక్ట్ దాంట్లో ఏం ట్విస్ట్ ఉండదు, టర్న్ ఉండదు. రీసెంట్లీ దిస్ వాజ్ ఇన్ న్యూస్. ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా పేపర్ 40 డేస్ వరకు చదవాలి. అండ్ లాస్ట్ 3 మంత్స్ అయితే డే టు డే ఫోకస్ ఉండాలి. ప్రతిదీ ఇంపార్టెంట్. అంతకుముందు క్రూషియల్ ఇష్యూస్, అంతకుముందు ఒక 4 మంత్స్, అంతకుముందు బాగా పాపులర్ అయిన ఇష్యూస్. అట్లా మీరు అనలైజ్ చేసుకుంటూ చదువుకుంటూ పోవాలి. ఇది న్యూస్ పేపర్ చదివే విధానం. ఇప్పుడు జనరల్ స్టడీస్ విషయానికి వస్తే ఇందులో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు అన్నట్టు జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా దానికి అంతమే లేదు. మరి ఏ డిగ్రీ చేస్తే నాకు ఈ పలానా డిగ్రీ చేస్తే నాకు ఇది జనరల్ స్టడీస్కి హెల్ప్ అవుతుంది అని గ్రాడ్యుయేషన్లో ఏమన్నా టైలర్ మేడ్ కాంబినేషన్ తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి? యాక్చువల్లీ ఐ మీన్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ చాలా టైలర్ మేడ్ కాంబినేషన్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ నా ఎక్స్పీరియన్స్ ఏమంటదంటే మీకు ఎప్పుడైనా సివిల్స్లో చాలా తక్కువ పోస్ట్ ఉంటాయి అన్నమాట. మనం కష్టపడతాము, మనకు రావాలనే ఉంటుంది. మేము చెప్పినా వాళ్ళకి రావాలని చెప్తాం, వాళ్ళు చదివినా వాళ్ళకి రావాలనే చదువుతారు. పొరపాటున రాకపోతే మీకు ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి. అందుకని నేను పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చింది తీసుకొనివ్వండి. వాళ్ళు అందులో ఎక్సెల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కాకపోయినా దే హ్యావ్ అ క్వశ్చన్. నాకు ఆల్టర్నేటివ్గా అది ఫాల్ బ్యాక్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ సివిల్ సర్వీసెస్లో మీరు స్టాటిస్టిక్స్ గమనిస్తే స్టాటిస్టిక్స్ మీకు గూగుల్లో చాలా దొరుకుతాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పొలిటికల్ సైన్స్, పిఎస్ఐఆర్ అంటాం, పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ లాంటి ఆప్షనల్స్, అసలు వాళ్ళకి సంబంధం కూడా లేవు ఆప్షనల్స్. అట్లాంటి ఆప్షనల్స్ తీసుకొని టాప్ చేసిన ఇన్స్టెన్సెస్ చాలా కనిపిస్తాయి. ఎందుకంటే మాకు ఇప్పుడు నా దగ్గరకు ఒక స్టూడెంట్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ వచ్చినప్పుడు తను నాకు వైట్ పేపర్ లాంటి వాడు. ఎగ్జామ్కి నేను తనకు ఎంత అవసరమో అంతే చెప్తాను, తను అంతే చదువుతాడు, అదే పోయి రాసొస్తాడు, అందుకు మార్క్స్ వస్తాయి. అదే ఒక బీఏ చేసిన స్టూడెంట్ వచ్చినప్పుడు తను ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ తో వస్తాడు. తనకి థియరిటికల్ అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఎగ్జామ్ థియరీ అడగదు. ఎగ్జామ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అడుగుతుంది. ఈ థియరీని ప్రాక్టికల్ సిచ్యువేషన్ కి అప్లై చేసేంత కేపబిలిటీ ఉండాలి స్టూడెంట్ కి. వాళ్ళు ఈ 3 years ట్రైనింగ్ లో కొంచెం రిజిడిటీ సెటిల్ అయిపోతుంది. దాంతో వాళ్ళు మోల్డ్ చేసుకోవడం వాళ్ళకి యూజువల్గా ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఏమంటా అంటే అది డిసడ్వాంటేజ్ అంటే నేను యాక్చువల్లీ డిసడ్వాంటేజ్ అనను. కానీ నేనేమంటున్నా అంటే పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బీఏ చేయించండి. కానీ సివిల్స్కి యూజ్ అవుతుంది కాబట్టి నేను బీఏనే చేపిస్తాను, కాబట్టి నేను ఈ సబ్జెక్ట్సే చదివిస్తాను, అది మాత్రం చేయొద్దు. వాళ్ళు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇట్స్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఎందుకంటే మీరు కాలేజ్లో నేర్చుకునేది చాలా డిఫరెంట్, అదంతా థియరీ. కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి మొత్తం ప్రాక్టికల్గా అడుగుతాడు. ఆ థియరీని మీరు అప్లై చేయగలగాలి. ఒక థింకర్ ఒకరు ఇది చెప్పినారు, ఇప్పుడు అబ్రహం లింకన్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని చెప్పి దాన్ని మీరు ఎట్లా అప్లై చేస్తారు ఇండియన్ సినారియోలో అని అడుగుతాడు. సో మీరు దాన్ని రిలేట్ చేసి రాయగలగాలి. అది మీకు కాలేజెస్లో నేర్పించరు. అందుకనే పిల్లల్ని కంపెల్ చేసి బీఏనో అదే తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా చేయకూడదు, తప్పవుతుంది. అది మాత్రం చేయొద్దు. వాళ్ళు ఏ డిగ్రీ తీసుకున్నా పర్లేదు, ఇట్స్ ఓకే. వాళ్ళు ఏ డిగ్రీ తీసుకున్నా ఎగ్జామ్ ఇస్ అ లెవెల్ ప్లేయింగ్ ఎగ్జామ్. ఆప్షనల్ విషయానికి వస్తే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్లో వాళ్ళు ఆప్షనల్ ఆప్ట్ చేసుకోవాలి కాబట్టి ఎలా చూస్ చేసుకుంటే బాగుంటుంది? ఆప్షనల్కి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోనే అమ్మా చాలా మిత్స్ ఉన్నాయి. చాలా పిల్లలకి అసలు అవగాహన లోపం వల్ల చాలా ఐ మీన్ మిస్కన్సెప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఏమనుకుంటారంటే నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, నేను డిసైడ్ అయినా నేను ఒక క్యాండిడేట్ని. సెకండ్ క్వశ్చన్ ఏముంటుందంటే అమ్మో నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కాబట్టి నాకు ఆప్షనల్ వెళ్ళాలి కదా, నేను ఇప్పుడు ఆప్షనల్ చూస్ చేసుకోవాలనుకుంటా. కానీ అది తప్పు. ఎందుకంటే అసలు నాకు సివిల్స్లో ఏబిసిడి ఏముందో తెలియదు.
అసలు ఎట్లా ఉంటాయి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో కూడా నాకు తెలియదు. తెలియనప్పుడు నేను ఆప్షనల్ ఫస్ట్‌లో ఎట్లా చేసుకుంటాను? చేసుకోవద్దు. ఏం చేయాలి అంటే ఫస్ట్ జనరల్ స్టడీస్ 4 ఏరియాస్ చదవాలి. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. ఈ 4 ఏరియాస్ మీద కొంచెం ఒక 1, 1½ మంత్ బేసిక్ బుక్స్ చదివితే మనకు ఒక ఇంక్లినేషన్ వస్తది. నాకు పాలిటీ ఈజీగా ఉంది, లేదా నాకు జాగ్రఫీ ఈజీగా ఉంది, నాకు ఎకానమీ ఈజీగా ఉంది. ఆ ఇంక్లినేషన్ విల్ హెల్ప్ యూ టు చూజ్ అన్ ఆప్షన్. ఎందుకంటే నేను ఎందుకు ఈ 4 సబ్జెక్ట్స్ కోర్ ఏరియాస్ అని రిపీటేటివ్‌గా చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు మెయిన్స్ సిలబస్ జనరల్ స్టడీస్ చూసుకుంటే మీకు ఫస్ట్ పేపర్‌లో హిస్టరీ ఉంటది, సొసైటీ ఉంటది, జాగ్రఫీ ఉంటది. సెకండ్ పేపర్‌లో వచ్చేసి పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. హిస్టరీ, పాలిటీ కలిపితే మీకు సొసైటీ, సోషల్ జస్టిస్ చాలా ఈజీ. హిస్టరీ, పాలిటీ నుండే మీరు సొసైటీ, సోషల్ జస్టిస్‌కి వెళ్తారు. ఇప్పుడు సోషల్ జస్టిస్‌లో ఏం చెప్తాను నేను? విమెన్స్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. విమెన్ మన దగ్గర పేట్రియార్కల్ సొసైటీ ఉంది, విమెన్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్తాను. కానీ అసలు ఇవి ఎక్కడ మొదలైనవి? ఎందుకు ఇది వచ్చింది అంటే మళ్ళీ నేను వేదిక్ పీరియడ్‌కి వెళ్ళాను. వేదిక్ పీరియడ్ నేను ఎక్కడ చదువుతున్నాను? హిస్టరీలో చదువుతున్నాను. సో అన్ని కోరిలేట్ అయి ఉంటాయి. ద బ్యూటీ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇస్ అన్ని సబ్జెక్ట్స్కి ఒకదానికొకటి లింక్ ఉంటుంది. సో నేను ఈ 4 కోర్ ఏరియాస్ చదివినప్పుడు నాకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఓకే, నాకు ఈ సబ్జెక్ట్ ఈజీగా ఉంది, నేను ఈ సబ్జెక్ట్ అయితే బాగా చదవగలుగుతాను, నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతాను. ఇఫ్ ఐ అండర్స్టాండ్ వెల్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ వెల్. సో నాకు ఏ సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, నేను ఏది అర్థం చేసుకొని రాయగలుగుతాను, అది ఫస్ట్ పారామీటర్ అమ్మా. సెకండ్, నాకు హెల్ప్ అవైలబుల్ ఉందా లేదా మార్కెట్లో. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏమంటారంటే నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను టెక్నికల్ సబ్జెక్ట్ తీసుకుంటా ఉంటారు. నేనేమంటాను అంటే తీసుకో, నీకు కాన్ఫిడెన్స్ ఉంటే తీసుకో, కానీ ఫస్ట్ నువ్వు సిలబస్ చూడు, పాత పేపర్స్ చూడు, నువ్వు వాటిని సాల్వ్ చేయగలుగుతావా, పాత పేపర్స్ని నువ్వు సాల్వ్ చేయగలుగుతావా. నీకు అసలు ఎవరన్నా కనీసం నీ కాలేజ్ ప్రొఫెసర్స్ ఎవరో అరే బాబు ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పే వాళ్ళు ఉన్నారా? ఉంటే నువ్వు టెక్నికల్ సబ్జెక్ట్ తీసుకో. లేదు కాదు అనుకున్నప్పుడు మిగతా జనరల్ సబ్జెక్ట్స్ చూసుకో. ఈ ఆప్షనల్లో కూడా టెక్నికల్ ఉంటాయి, జనరల్ ఉంటాయి, సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఉంటాయి, టెక్నికల్ సబ్జెక్ట్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఎవ్వరూ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే హెల్ప్ ఉండదు బయట. ఈ సోషల్ సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కూడా అసలు ఆ సిలబస్ ఒకసారి చదవాలి, నా వల్ల ఇది అవుతుందా, పాత పేపర్స్ చూడాలి. ఒక్కొక్కసారి స్టాటిస్టిక్స్ కూడా ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్కి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము యూజువల్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే డిస్కరేజ్ చేస్తాం, ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు స్కోర్ చేయడం చాలా కష్టం, అది చాలా వైడ్ అయిపోయింది, దాని స్కోప్ చాలా వైడ్ అయిపోయింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా స్కోరింగ్ అని ఎందుకట్లా అంటే అసలు అంతమంది తీసుకొని సబ్జెక్ట్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇప్పుడు అండ్ గవర్నెన్స్ లో కాంప్లెక్సిటీ కూడా పెరుగుతుంది. పెరగడం వల్ల టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఒక కంట్రోల్ లేకుండా పోయింది. సో దాని బదులు ఇంకేదైనా తీసుకోమని చెప్తాం. కానీ ఆప్షనల్ సెలెక్షన్ షుడ్ బి వెరీ వెల్ థాట్. ఒక జిఎస్ లో ఒక లెవెల్ వరకు చదివిన తర్వాత అప్పుడు ఆప్షనల్ డిసైడ్ చేయాలి. అండ్ ప్లీజ్ ఆల్వేస్ ఎన్ష్యూర్ దట్ యు గెట్ హెల్ప్ ఇన్ చూసింగ్ ఆప్షనల్. ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఎవరైనా మీ టీచర్స్తో కానీ మీ సీనియర్స్తో కానీ, ఐ వుడ్ ప్రిఫర్ అ టీచర్, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడుకొని దాని తర్వాత మీరు ఆప్షనల్ చూస్ చేసుకోవడం బెటర్. ఆప్షనల్లో తొందరపడద్దు. ఏమవుతుంది అంటే మీరు ఒక ఆప్షనల్ చూస్ చేసుకుంటారు, 3 నెలలు చదువుతారు, మీకు అది అర్థం కాదు, మళ్ళీ ఇంకొక ఆప్షనల్ అంటారు. అంటే 3 months మీరు ఒక సబ్జెక్ట్ మీద వేస్ట్ చేస్తున్నారంటే మీరు ఎంత టైం వేస్ట్ చేసింది. అండ్ వాట్ అబౌట్ యువర్ కాన్ఫిడెన్స్, మీ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది అక్కడ. అందుకనే తొందరపడి నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అని అందరూ ఆప్షనల్ ఏంటి అని అడుగుతున్నారు, నేను చేసేసుకోవాలి, ఈ తొందర అస్సలు ఉండకూడదు. దే హ్యావ్ టు బి వెరీ స్లో ఇన్ చూసింగ్ దర్ ఆప్షన్. అట్లాగే మెయిన్స్ విషయంలో ఆన్సర్ రైటింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉన్నా కానీ ఆన్సర్ ఎలా ప్రెజెంట్ చేసామన్నది మ్యాటర్ అవుతుంది అని అనిపిస్తుంది. మరి ప్రాక్టీస్ ఎలా చేయాలి, అసలు ఎలాంటి అప్రోచ్ ఉండాలి ఈ ఆన్సర్ రైటింగ్? బేసిక్గా ప్రాబ్లం ఏంటంటేమో మనకి గ్రాడ్యుయేషన్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్కి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి తేడా ఏంటి. గ్రాడ్యుయేషన్లో మనకి ఏమవుతుందంటే టీచర్ ఒక 20-25 క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఆ 20-25 క్వశ్చన్స్ ఏదో ఒక గైడ్లోంచో ఇందులోంచో చదివిస్తాం. అందులోంచి ఒక 10 క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. అది మనం పేజీలు నింపుతాం అనమాట. మనం కంటెంట్ చూడం, ఎన్ని పేజీలు రాస్తే అన్ని మార్కులు. సో ఇది మన లైఫ్ అంతా మనం ఇట్లా చదువుకున్నాం. ఇప్పుడు సివిల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాడు ఏం అడుగుతాడో తెలియదు. ఒక పేపర్లో మీకు ఒక సబ్జెక్ట్ ఉండదు. ఫస్ట్ ప్రాబ్లం, ఒక పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ 1లో హిస్టరీ, సొసైటీ, జోగ్రఫీ, అసలు సంబంధం లేని సబ్జెక్ట్స్. అండ్ అంటే మన మైండ్ అంత ఫాస్ట్గా స్విచ్ అవ్వాలి సబ్జెక్ట్స్లో. సెకండ్ ఏంటంటే అసలు ఎక్కడి నుండి క్వశ్చన్ అడుగుతాడో తెలియదు, ఎట్లా అడుగుతాడో తెలియదు. అన్నిటికంటే ఛాలెంజింగ్ ఏంటంటే పేపర్లో ఏది అడిగినా 250 wordsలో రాయాలి. రాయకపోతే పేపర్ కంప్లీట్ అవ్వదు, పేపర్ కంప్లీట్ అవ్వకపోతే క్లియర్ అవ్వదు.
అండ్ మనకు ఉన్నది 180 minutes. 180 minutes మనము ఆ 15 to 20 క్వశ్చన్స్ ఏవైతే అడుగుతారో వాటి గురించి ఆలోచించాలి, ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోవాలి, రాసుకోవాలి. అంటే టెక్నికల్ గా మీకు 8-9 minutes కంటే ఎక్కువ టైం దొరకదు ఒక క్వశ్చన్ రాయడానికి. సో దీనికి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా లెక్కలు, అసలు దీనికి నేను ఎంత ప్రాక్టీస్ చేయాలి అన్న థాట్ ఫస్ట్ రావాలి మనకి. యూజువల్ గా స్టూడెంట్స్ లో ఏమైపోతుంది అంటే వాళ్ళు చదవడం మీద చాలా ఎంఫసైజ్ చేస్తారు. అంటే ఒక బెన్ లాగా నా లోపలికి నేను నాలెడ్జ్ ని డంప్ చేసుకుంటూ ఉంటానన్నమాట. కానీ నాకు అసలు అప్లికబిలిటీ ఉందా, నాకు ఇది అర్థమవుతుందా, రేపు పొద్దున్న ఎవరైనా అడిగితే నేను చెప్పగలుగుతానా, అది చూసుకోను. నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి మీ ఫస్ట్ రీడింగ్ అయిపోయినాక ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 20-25 years క్వశ్చన్ పేపర్స్ మీకు బయట మార్కెట్లో 100 పబ్లికేషన్స్ దొరుకుతాయి. యూపీఎస్సీ ఫస్ట్ అవి తీసుకొని ఎన్సిక్యూస్ సాల్వ్ చేయండి, ప్రిలిమ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు కొంచెం కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది అన్నది మీకు తెలుస్తుంది. మెయిన్స్ క్వశ్చన్స్ రాయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత పాత క్వశ్చన్ పేపర్స్ మెయిన్స్ రాయడం మొదలుపెట్టాలి. ఇది పద్ధతి. అంతేగాని ఏదో వెబ్సైట్లో నేను ఇవాళ పేపర్ చదివేసిన వాడు ఒక క్వశ్చన్ ఇచ్చి నేను రాసేసిన అన్న ప్రాక్టీస్. దెర్ ఇస్ అ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. మీరు సివిల్స్ లో వేసే ప్రతి స్టెప్ మీ కాన్ఫిడెన్స్ ని పెంచేటట్టు ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బ్రేక్ యువర్ కాన్ఫిడెన్స్. సో ఆన్సర్ రైటింగ్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ వన్స్ యూ హ్యావ్ సమ్ గ్రిప్ ఓవర్ ద సబ్జెక్ట్. ప్రిలిమ్స్ మనం కొంచెం చదివిన తర్వాత అప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి వెళ్ళడం బెటర్. ఈవెన్చువల్గా ఏం చేయాలంటే మనము మొత్తం సబ్జెక్ట్స్ చదివి మన నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మనం రివిజన్కి ఇచ్చే టైం తగ్గాలి, ఆన్సర్ రైటింగ్కి టైం అయిపోవాలి. ఎందుకంటే మీరు 6 hours మార్నింగ్ ఒక పేపర్ రాయాలి, ఈవినింగ్ ఒక పేపర్ రాయాలి. 6 hours మీ మైండ్ అదే పేస్తో వర్క్ చేయాలి, మీ హ్యాండ్ అదే పేస్తో వర్క్ చేయాలి. ఆ కోఆర్డినేషన్ మిస్ అవ్వద్దు, దానికి చాలా ప్రాక్టీస్ అవసరం. సో కనీసం ఒక 3 hours a day ప్రాక్టీస్ చేసే లెవెల్కి రావాలి మనం మెయిన్స్ వచ్చేసరికి. అట్లా ప్లాన్. ఇప్పుడు సబ్జెక్ట్స్ మనము స్కూలింగ్ నుంచి మీరు ఇందాకే చెప్పారు 6th క్లాస్ నుంచి కూడా ఎన్సీఆర్టీస్ చదవాలి అన్నారు. సో 6th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు సిలబస్ ఆల్మోస్ట్ సివిల్స్లో కవర్ అవుతుంది. మరి జనరల్గా అకాడమిక్స్లో క్వశ్చనింగ్కి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్లో క్వశ్చనింగ్కి తేడా ఎలా ఉంటుంది? మెయిన్స్ సివిల్ సర్వీసెస్ ఎక్కువ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుందమ్మా. మనము థియరిటికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒఫెన్స్ ఏం లేదు నేను చెప్పే దాంట్లో, కానీ రియాలిటీ ఇది. నా 10th నేను లేట్ 90s కంప్లీట్ చేశాను. నేను చదివిన టెక్స్ట్ బుక్స్ మొన్న తెలంగాణ ఫామ్ అయ్యే వరకు అదే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సో బేసిక్గా అప్డేషన్ చాలా తక్కువ. కానీ సివిల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కాంటెంపరీ ఇప్పుడు జరిగే ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఫస్ట్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే డైమెన్షన్స్. ఇప్పుడు మీరు కరప్షన్ అని ఒక టాపిక్ని తీసుకుంటే దాని మీద పాలిటీలో క్వశ్చన్ రావచ్చు, ఏమని అడగవచ్చు, కరప్షన్ రిలేటెడ్ లాస్ని అనలైజ్ చేయమని అడగవచ్చు. ఎథిక్స్ అని వీళ్ళకి ఒక పేపర్ ఉంది. ఎథిక్స్లో అసలు ఎందుకు పబ్లిక్ సర్వీస్లో కరప్షన్ ఉంది, దాన్ని ఎట్లా తగ్గించవచ్చు, ఎథికల్ యాంగిల్ మీద క్వశ్చన్ అడగవచ్చు. ఎకానమీ మీద క్వశ్చన్ అడగవచ్చు, కరప్షన్ వల్ల ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి, ఎకానమీలో క్వశ్చన్ అడగవచ్చు. పబ్లిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా అడగవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఇమేజ్ డెంట్ అయిపోతుంది అక్కడ. మన ఇమేజ్ ఇంటర్నేషనల్ ఇమేజ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కరప్షన్ ఉంటే. సో ఇట్లా నేను ఒక కరప్షన్ మీద ఇన్ని ప్రశ్నలు అడిగినప్పుడు సోషల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఒక టాపిక్ మీద ఏ ఫెసెట్ నుండన్నా అంటే ఏ యాంగిల్ నుండన్నా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంత వేరియేషన్ మీకు గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్లో ఉండదు. అందుకనే సివిల్స్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు కరెంట్ స్టేటస్, దీనికి సంబంధించిన లీగల్, సోషల్, ఎకనామిక్, ఎథికల్ ఇంప్లికేషన్స్ ఇట్లా ప్రిపేర్ అవుతే మీరు అంతే ఆర్గనైజ్డ్గా ప్రిపేర్ అవుతే మీకు రాయడం ఈజీ. సో ప్రతి కాన్సెప్ట్ మీద ఒక హోలిస్టిక్ నాలెడ్జ్ ఉండడం ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. హోలిస్టిక్ ఐడియా ఉండాలి, కానీ అంటే చాటభారతం ఉండదు, మరీ డీటెయిల్డ్గా ఉండదు. ఎందుకంటే మనకి ఎంత ఐడియా ఉన్నా మనం రాయాల్సింది అక్కడ 250 words. సో అదే హోలిస్టిక్ ఐడియాని మనం ఎంత కన్సైజ్ చేసి ఎంత చిన్నగా చేసి చూపిస్తాము అన్నది పాయింట్. సో అక్కడ ఆ స్కిల్ కమ్స్ ఇన్ టు ప్లే. ప్రాక్టీస్, దానికి ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అంతే. మేడం మరి మెయిన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇదంతా చూస్తుంటే సిలబస్ వాస్ట్గా ఉంది, చేయాల్సింది చాలా ఎక్కువగా ఉంది. మరి ఇక్కడ కోచింగ్కి కానీ మెంటారింగ్కి కానీ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటారు? యాక్చువల్లీ కోచింగ్ వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, దీనికంటే ముందు నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే కోచింగ్ లేకపోతే జరగదా అనే చాలా మంది డౌట్. కోచింగ్ లేకపోతే 100% జరుగుతుంది. కాకపోతే అట్లా జరిపించుకునే పిల్లల మోటివేషన్ లెవెల్స్, అంటే సెల్ఫ్ మోటివేటెడ్, వాళ్ళని ఒకరు వెనుక ఉండి తోలరు, అట్లాంటి మోటివేషన్ లెవెల్ ఉన్న పిల్లలు మోటివేషన్ చాలా ఎక్కువ ఉండాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే చాలా టైం టేకింగ్.
కోచింగ్లో ఏమైపోతుందంటే ఇప్పుడు నేను చదువు చెప్పేటప్పుడు నేను 10 పుస్తకాలు చదివి మీకు చెప్తాను. సో మీకు ఆ 10 బుక్స్ చదవాల్సిన బర్డెన్ తగ్గిపోతుంది. నేను చెప్పేస్తున్నా అక్కడ. మీకు రేపు పొద్దున్న ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు అడగడానికి ఒక మనిషి ఉంది. మీ థాట్‌ని వినడానికి అది కరెక్టా? రాంగా? లేదా మీరు ఆర్గ్యూ చేస్తే నన్ను కన్విన్స్ చేయడం. ఏదో ఒకటి జరుగుతుంది. సో మీకు అక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని రెస్పాన్స్ ఇచ్చే మనిషి ఒకరు ఉంటారు కోచింగ్‌లో. అండ్ అన్నిటికంటే ఏంటంటే సిస్టమాటిక్‌గా జరుగుతుంది. మా కోచింగ్ అన్నప్పుడు టైం బౌండ్. ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ చెప్తున్నాం. ఆ 2 సబ్జెక్ట్స్ 1.5 మంత్‌లో కంప్లీట్ అయితది. మీరు కూడా సైమల్టేనియస్‌గా 2 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతారు. మీరు 10 బుక్కులు చదివే పని ఉండదు. ఒకటే బుక్ చదివే పని ఉంటది. ఇది కోచింగ్ బెనిఫిట్. కానీ కోచింగ్ ఎట్లాంటివి చూసుకోవాలి, ఏది చూసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మటుకు ఏమైపోతుందంటే స్టూడెంట్స్ పేరు మీద వెళ్ళిపోతారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కి లాస్ట్ ఇయర్ ఇన్ని ర్యాంక్స్ వచ్చేసినాయి. ఇక్కడికి వెళ్ళిపోతే నాకు సివిల్స్ వచ్చేస్తది. ఈ ఈ ఇది మేము చాలా గమనిస్తాం. నా ఉద్దేశ్యం ఏంటంటే ఇన్‌ఫాక్ట్ నేను ఇది ఓపెన్‌గా చెప్తున్నాను. మీరు ఒక్కసారి రిజల్ట్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్ హిందూలో ఏస్తారు వీళ్ళందరూ. న్యూస్ పేపర్స్ ఓపెన్ చేస్తే ప్రతి ఇన్‌స్టిట్యూట్ అదే ర్యాంక్ క్లెయిమ్ చేస్తది. అదే మనిషిని అదే ర్యాంక్ క్లెయిమ్ చేస్తది. సీ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ ranks are not a parameter to evaluate an institute. That should be one of the criteria, maybe a last criteria. మీకు ఏం ఇంపార్టెంట్ ఎక్కువ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకునేటప్పుడు అంటే ఫస్ట్ స్ట్రెంగ్త్ లిమిటెడ్ ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు ప్రాక్టికల్గా నేను ఒక టీచర్ని, నా క్లాస్లో 100 మంది పిల్లలు కూర్చుంటే అసలు ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదు, ఎవరికి ఏమైనా సమస్య ఉందా దానికి నేను అవైలబుల్. వాళ్ళ నా దగ్గరికి యాక్సెసిబిలిటీ ఉంటుంది. నేను కూడా వాళ్ళని పట్టించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే నా క్లాస్లో 300 మంది పిల్లలు ఉంటే అసలు వాళ్ళు ఎవరు వింటున్నారు ఎవరు వినట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి డౌట్స్ వచ్చినా ఎంతమందిని నేను ఎంటర్టైన్ చేయగలుగుతాను, నేను ఎంతమందికి పర్సనల్ స్పేస్ ఇవ్వగలుగుతా, అది ఫస్ట్ పారామీటర్. సో ఫస్ట్ ఎప్పుడైనా స్ట్రెంగ్త్ చూసుకోవాలి. సెకండ్ ఏంటంటే ఈ ఈ ఎగ్జామ్కి ట్రస్టింగ్ యువర్ టీచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ జాయిన్ అవుదాం అనుకున్నా అక్కడ ఒక మనిషి రెస్పాన్సిబుల్ ఉండాలి మీ ప్రిపరేషన్కి. ఆ మనిషితో మాట్లాడితే మీకు ఆ మనిషి కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. నీకు కంప్లీట్గా నేను ఉంటాను అంటే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీ ప్రిపరేషన్లో కొన్నిసార్లు చిన్న చిన్న డౌట్స్ దగ్గర పిల్లలు ఆగిపోతారు. ఆ డౌట్ నేను చెప్పుకోగలుగుతా ఈ మనిషికి, ఈ మనిషి నన్ను గైడ్ చేస్తారు లేదా గైడ్ చేస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారా లేదా, అది సెకండ్ పారామీటర్. థర్డ్ పారామీటర్ టెస్ట్, ఇవన్నీ పెడతారా లేదా ఇది చూసుకోవాలి. తర్వాత నా కోచింగ్ అయిపోయినాక ఇంకా నీకు నాకు సంబంధం లేదన్నట్టు ఉండొద్దు. నా కోచింగ్ అయిపోయినా కూడా ఎప్పటికైనా తను నా దగ్గరికి రిటర్న్ అంటే నువ్వు నా దగ్గరకు వస్తే నేను మాట్లాడతాను, ఆ కాన్ఫిడెన్స్ కంటిన్యూస్ సపోర్ట్ అవసరం. దాన్నే మనం మెంటర్షిప్ అంటాం. ఆ మెంటర్షిప్ ఇవ్వగలుగుతారు అనుకున్న దగ్గరికి వెళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే సంబడి షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. పర్సనల్ లెవెల్లో ఎంకరేజ్మెంట్ మెంటర్షిప్ ఇవ్వడం చాలా అవసరమని మీరు చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందుకనే మీరు ఎప్పుడైనా కోచింగ్కి వెళ్ళినప్పుడు నంబర్ ఆఫ్ బ్యాచెస్, స్టూడెంట్స్ ఇన్ అ బ్యాచ్, ఉట్టి ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది కాదు, ఎన్ని బ్యాచెస్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను క్లాస్ రూమ్కి 100 పెట్టుకుంటాను కానీ 8 బ్యాచ్లు అడుగుతాను. అప్పుడు ఏమవుతుంది, 800 స్టూడెంట్స్ నా రెస్పాన్సిబిలిటీ. ప్రాక్టికల్గా 800 మెంబర్స్ని నేను పర్సనల్గా చూసుకోగలుగుతాను అంటే చూసుకోలేను. అదే నేను 100 మందిని పెట్టుకొని 2 బ్యాచ్లు పెట్టుకుంటాను. అప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ, నా కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ పిల్లలు వస్తున్నారా లేదా దగ్గర నుండి అన్ని గమనించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లలకు కూడా నేను ఆ టైం ఇవ్వగలుగుతాను. సో ఇవన్నీ పారామీటర్స్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది కోచింగ్ తీసుకునేటప్పుడు. పేరు మీద వెళ్ళకుండా నన్ను అడిగితే పర్సనల్గా కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఎవరైతే మెయిన్గా ఉంటారో వాళ్ళతో ఒక్కసారి ఇంటరాక్ట్ అయ్యి మీరు సాటిస్ఫై అయ్యిందా లేదా చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా నేను జాయిన్ అవ్వాలా లేదా అన్న ఇది తెలిసిపోతుంది. పేరు మీద కంటే ఇది బెటర్. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా తీసుకుంటున్నారు, ఎస్పెషలీ యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి. మరి ఆన్లైన్ క్లాసెస్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ బాగా పిక్ అయినాయి అమ్మా. ఎందుకు ఫస్ట్ నాకేమనిపిస్తుంది అంటే కన్వీనియన్స్. ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటి ట్రావెలింగ్ టైం సేవ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే ఫిజికల్ క్లాసెస్కి కంపేర్ చేస్తే ఆన్లైన్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇప్పుడు మీకు ఫిజికల్కి ఛార్జ్ చేసేదానికి ఆన్లైన్ ఛార్జ్ చేసేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్ వైజ్. ఆన్లైన్ కాస్ట్ ఎఫెక్టివ్, స్టూడెంట్స్కి తక్కువ బర్డెన్ అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే కన్వీనియన్స్, నాకు ఇప్పుడు కుదరకపోతే నేను తర్వాత అయినా చూసుకోవచ్చు వీడియో. సో ఆన్లైన్ ఎట్లాంటి వాళ్ళకంటే నేను వర్క్ చేస్తున్నాను, ఒక టిపికల్ క్లాస్ రూమ్ కోచింగ్ నేను అటెండ్ అవ్వలేను, నాకు 6 hours టైం దొరకదు ఒక రోజులో. సో అట్లాంటి వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఆన్లైన్. కానీ నన్ను అడిగితే అయితే ఫిజికల్ క్లాసెస్ ఆర్ ఆల్వేస్ ప్రిఫర్డ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఆన్లైన్ చెప్తాను, నేను చాలా I have more than 3,000, 4,000 plus hours of ఆన్లైన్ ఎక్స్పీరియన్స్. సో నాకు ఏమవుతుంది అంటే ప్రాక్టికల్గా క్లాస్లో అసలు ఆ స్టూడెంట్ వింటుందో నాకు తెలియదు, వినట్లేదో నాకు తెలియదు. వాళ్ళు వింటుండొచ్చు,
టీవీ చూసుకుంటూ వింటుండొచ్చు, ఎవరితోనైనా మాట్లాడుకుంటూ వింటుండొచ్చు. ఫస్ట్ డే కనిపిస్తారు క్లాస్‌లో, 10 డేస్ కనిపిస్తారు. దాని తర్వాత 2, 3 క్లాసెస్ దేనివల్లనైనా మిస్ అయితే, ఆ కంటిన్యూటీ మిస్ అయితే చాలా మంది డిస్కంటిన్యూ చేస్తారు. సో ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. టీచర్‌కి కంట్రోల్ ఉండదు వాళ్ళ మీద. వాళ్ళు ఏం చేస్తున్నారో మా 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 రెస్పాన్సిబిలిటీ లిమిట్ అయిపోతది అక్కడ. అదే ఫిజికల్ క్లాస్ అనుకోండి, 3 రోజులు వచ్చి 4 రోజు కనిపియకపోతే 5వ రోజు అడిగే ఆస్కారం ఉంటది. బాబు నువ్వు నిన్న రాలే నీకేమైంది అని. ఆ భయం ఉంటది. అమ్మో! నన్ను గమనిస్తున్నారు. ఎప్పుడైనా ఇప్పుడు మనము సీసీటీవీ కెమెరాలు ఎందుకు పెడతామమ్మా? దాన్ని పెడితే దొంగతనం జరగదని గాదు. గమనిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు అని. టీచర్ రోల్ కూడా క్లాస్‌లో అదే ఉంటది. టీచర్ నన్ను చూస్తుంది అన్నప్పుడు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారు. చదువుతారు. ఫోకస్ ఉంటది. వాళ్ళకేదైనా అర్థం కాకపోయినా ఇమ్మీడియేట్‌గా చెప్పడానికి ఒకరుంటారు. సో, ఫిజికల్ క్లాస్ ఒకవేళ మీ వల్ల అయితే, మీరు నిజంగా టైం ఇవ్వగలిగితే, ఐ వుడ్ ప్రిఫర్ ఫిజికల్ క్లాస్. ఆ కంటిన్యూటీ ఉంటది, ఆ కంట్రోల్ ఉంటది టీచర్ మీద, యాక్సెసిబిలిటీ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఆన్‌లైన్ క్లాసెస్‌లలో మీ మీద లయబిలిటీ ఉంటది. ఫిజికల్ క్లాస్‌లో టీచర్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటది. అది డిఫరెన్స్ బేసిక్‌గా. అండ్ ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ కూడా ఎక్కువైపోయినాయి చాలా. అండ్ అది యూపీఎస్సీ మీద ఉన్న చామ్ వల్ల అయి ఉండొచ్చు. అండ్ అక్రాస్ ద కంట్రీ చాలా కోచింగ్ సెంటర్సే ఉన్నాయి. బట్ ఢిల్లీ ఒక నేమ్ ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఢిల్లీకి వెళ్తే షూర్ షాట్‌గా కొడతారు. సివిల్స్ ఖచ్చితంగా కొడతారు అన్న ఒక పేరు వచ్చింది. అందులో ఎంత నిజముంది అండ్ ఇంకోటేంటంటే కాస్ట్ ఎంత ఖర్చవుతుంది అసలు ఈ కోచింగ్‌కి? యూజువల్‌గా ఇప్పుడు ఇక్కడ చాలా చిన్న రేషనల్ ఉందమ్మా. ఒక ఇన్‌స్టిట్యూట్ నుండి 10,000 మంది రాస్తున్నారు. ఒక ప్లేస్ అనుకుందాం. ఇన్‌స్టిట్యూట్ వదిలేయండి. ఒక ప్లేస్ నుండి 10,000 మంది రాస్తున్నారు. అందులో 15, 20 మందికి ర్యాంక్స్ రావడం చాలా సహజం. ఒక ప్లేస్ నుండి ఉట్టి 500 మంది రాస్తున్నారు. అందులో 5 ర్యాంక్స్ వస్తే నేను గొప్ప అని చెప్తాను. సో బేసిక్‌గా ఏమైతదంటే ఈ ఢిల్లీ అన్న ఇది పెరిగిపోయి అక్కడికెళ్ళి చదువుకొని అక్కడి నుండి ఎగ్జామ్ రాసే వాళ్ళు లక్షలలో ఉన్నారు. ఆటోమేటిక్‌గా రిజల్ట్ కూడా అట్లాగే ఉంటుంది. అదే ప్రొజెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఢిల్లీకెళ్తే వచ్చేస్తదనుకుంటారు. కానీ ఢిల్లీలో చదువుకొనొచ్చిన కొంతమంది పిల్లలని అడిగితే చెప్తారు. రియాలిటీ ఏందంటే ఒక క్లాస్‌లో 500 నుండి 600 మందిని కూర్చోబెడతారు. 500 స్ట్రెంత్ ఆన్ అన్ యావరేజ్ ఉంటది. 500 స్ట్రెంత్‌ని టీచర్ తను చెప్పుకుంటూ పోతే నువ్వు వింటే వింటావు లేకపోతే లేదు. నీకు డౌట్స్ వస్తే, నీకు ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నిన్ను పట్టించుకునేటోడు ఎవడు? ఫస్ట్ క్వెషన్ అది. సెకండ్, ఢిల్లీలో చాలా మందికి తెలీదు. స్పెషల్లీ తెలుగు వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. చాలా మందికి తెలీదు ఏంటంటే ఢిల్లీలో చెప్పే టీచర్స్‌లో 25-30% తెలుగు వాళ్ళు ఉన్నారమ్మా. ఇక్కడి నుండి ఎళ్లి అక్కడ చెప్పొస్తారు. అది చాలా మందికి తెలీదు. సో అది సెకండ్. థర్డ్ థింగ్ అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఢిల్లీలోనే టీచర్స్ మంచిగుంటారు అన్నది ఒక అపోహ. ఇక్కడ టీచర్స్ అక్కడికెళ్లి చెప్పొస్తున్నారు అంటే హైదరాబాద్‌లో కూడా డీసెంట్ టీచర్స్ ఉన్నారు యాక్చువల్లీ. అది మనకు తెలియాలి. అందుకనే నేను చెప్తున్నాను. థర్డ్ థింగ్ ఏంటంటే ఢిల్లీ చాలా కాస్ట్‌లీ. ఇప్పుడు మేమిక్కడ ఆన్ అన్ యావరేజ్ మన దగ్గర హైదరాబాద్‌లో 90,000 నుండి 1.5 లాక్ వరకు జీఎస్‌కి చార్జ్ చేస్తే, అక్కడ 1.5 లాక్ నుండి 2 లాక్స్ వరకు జీఎస్‌కి చార్జ్ చేస్తారు. ఇక్కడ ఆన్ అన్ యావరేజ్ 25,000-40,000 ఆప్షనల్‌కి చార్జ్ చేస్తే, అక్కడ 40-60-70 ఆప్షనల్‌కి చార్జ్ చేస్తారు. అండ్ ఢిల్లీ వెదర్ కండిషన్ ఎక్స్‌ట్రీమ్‌లీ హార్ష్. ఉంటే విపరీతమైన చలి, లేకపోతే విపరీతమైన వేడి. మన పిల్లలు అక్కడ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఢిల్లీలో చాలా ఎక్కువ. ఆన్ అన్ యావరేజ్ వాళ్ళు ఒక 15,000-16,000 డీసెంట్ ప్లేస్‌కి ఉండడానికి 12,000-15,000 అవుతుంది. అదే మీరు హైదరాబాద్ తీసుకుంటే, హైదరాబాద్ సెక్యూరిటీ వైస్ మంచి ప్లేస్. మంచి యాక్సెస్ ఉన్న కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కాస్ట్ ఎఫెక్టివ్. మీకు హైదరాబాద్‌లో 5,000-6,000లో కూడా డీసెంట్ ప్లేస్ దొరికిపోతది. సో హైదరాబాద్ ఈస్ అ గుడ్ ఆల్టర్‌నేటివ్. ఈ ఢిల్లీ ఇల్యూషన్‌లో చాలా మంది వెళ్ళి అక్కడ చదివి, నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అమ్మ. మా దగ్గర ఢిల్లీలో పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్, నేను పేర్లు చెప్పను. పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో చదివొచ్చిన పిల్లలు మళ్ళీ మా దగ్గర జాయిన్ అయ్యి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ అ క్వెషన్ మార్క్ దేర్. సో నేను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టీచర్స్‌ని తప్పు పట్టట్లేదు. ఆ స్ట్రెంగ్త్‌ని తప్పు పడుతున్నా. స్ట్రెంగ్త్ వల్ల వాళ్ళకి అర్థం కాకపోవడం అనేది ఒకటి జరిగే ఆస్కారం ఉంటుంది అన్నది నా ఒపీనియన్. దీనివల్ల నేనేమంటా అంటే మీరు ఢిల్లీ అని ఆలోచించే ముందు అసలు హైదరాబాద్‌లో ఏముందో చూసుకోండి. దాని తర్వాత మీకు కాదు అనుకుంటే ఢిల్లీ ఈజ్ ఆల్వేస్ దేర్. అలాగే ఎలాగైతే కోచింగ్ సెంటర్స్ ఓవర్‌ఫ్లో ఉందో, అట్లాగే కంటెంట్ ఓవర్‌ఫ్లో కూడా ఉంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆన్‌లైన్ సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విషయానికొస్తే చాలా సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రకరకాలుగా ఒకే న్యూస్‌ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. సో, దేర్ ఇస్ బేసికల్లీ ఎ ఓవర్‌ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బుక్స్ యాస్ వెల్. మరి దీన్ని స్టూడెంట్స్ ఎలా సార్ట్ చేసుకోవాలి ప్రిపరేషన్ కోసం? ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి ఇంటర్నెట్ ఇస్ అన్
more of a disadvantage than an advantage. It is an advantage when you are able to prepare properly. అంటే అడ్వాంటేజ్ ఎప్పుడైతుంది సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్కి అంటే నా మీద నాకు కంట్రోల్ ఉంది, నేను ఏ కోసం వెతుకుతే ఏకే స్టిక్ ఆన్ అవ్వగలిగేంత కంట్రోల్ నా మీద ఉంటే అది అడ్వాంటేజ్. కానీ యూజువల్గా మనకి ఏమవుతుంది, మనం ఒక వర్డ్ సెర్చ్ చేయడం మొదలు పెడతాం, ఆ రోజంతా పోతుంది, మనం ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతాం దాన్ని. అట్లాంటి వాళ్ళకి అసలు ఇంటర్నెట్ పనిచేయదు. ఇప్పుడున్న పరిస్థితులలో వీటివన్నిటిని అడ్డుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక 2-3 స్టాండర్డ్ బుక్స్, దానికంటే ఎక్కువ పిక్ చేసుకోవద్దు. ఇది నేను రిపీటెడ్గా చెప్తాను, దానికంటే ఎక్కువ పిక్ చేసుకోవద్దు. 2 or 3 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, అది మీ స్టాటిక్ పార్ట్ అంతా కవర్ చేస్తుంది. పేపర్స్కి వచ్చేసరికి హిందూ మేము చదవమని ఎందుకు చెప్తాము అంటే హిందూ ఇస్ సినానిమస్. అసలు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నావా అంటే ఏం తెలియనోడు కూడా నువ్వు హిందీ చదువుతున్నావా అని అడుగుతాడు. హిందూ నుండి క్వశ్చన్స్ పిక్ అవుతాయి. హిందూ ఒకటి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటి చదవమంటున్నాం, ఎందుకంటే హిందూలో కొంచెం లెఫ్టిస్ట్ ఇది బేస్ ఎక్కువ అవుతుంది ఆర్టికల్స్లో అని ఒక క్రిటిసిజం ఉంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇస్ మోర్ బ్యాలెన్స్డ్. సో వ్యూ పాయింట్ కోసం ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ చదవమని చెప్తాం. తర్వాత సెలెక్టివ్ రీడింగ్ చేయాలి. ఇప్పుడు ఒక టాపిక్ కంటిన్యూస్గా న్యూస్లో ఉంది, ఇంపార్టెంట్ అని మనకు అనిపించింది, దాని మీద ఒక మ్యాగజైన్లో ఏదో ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్ చదవాలి, కానీ మ్యాగజైన్ మొత్తం చదవడం ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. సెలెక్టివ్ రీడింగ్ ఉండాలి. అండ్ మీకు ఇంటర్నెట్లో డైలీ న్యూస్ అనాలిసిస్ ఆల్మోస్ట్ ప్రతి ఇన్స్టిట్యూట్, ప్రతి వెబ్సైట్ పెడుతుందమ్మా. నన్ను అడిగితే అయితే మీరు ఫస్ట్ మీరు పేపర్ చదవండి, మీరు చదివిన తర్వాత ఇట్ షుడ్ బి అ బ్యాకప్ ఫర్ యూ. అంటే నేను ఏమైనా మిస్ అయినానా, నాకు ఏదైనా తెలియకుండా ఉందా, అది చూసుకోవడానికి డైలీ న్యూస్ అనాలిసిస్ పనిచేస్తుంది. అంతేగాని మీరు మొత్తం డైలీ న్యూస్ అనాలిసిస్ మీద రిలై అవుతా అంటే కుదరదు. ఇంతకు మించి సోర్సెస్ మీకు అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే అయితే చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు ఏంటంటే PIB అని ఒక వెబ్సైట్ ఉంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మీకు దాదాపుగా 70-80% కరెంట్ అఫైర్స్ నేషనల్ లెవెల్ కవర్ అయిపోతాయి. అది చదవండి, ఆ వెబ్సైట్ చదవండి. కాదు, అథెంటిక్ కూడా. అథెంటిక్. ఇంకా దాన్ని మీరు బ్లైండ్ ఫోల్డెడ్ కోడ్ చేసేసి చాలా తప్పుపడ్డా మీరు కోడ్ చేయవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్. సో ఫస్ట్ PIB చదవండి, దాని తర్వాత మీరు ఇంకెక్కడికన్నా వెళ్ళండి. PIB చదివిన వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి. చాలా వెబ్సైట్ అమ్మో చాలా ఉంటుంది అనుకుంటారు, కానీ దాంట్లో ఎక్కువ ఏమి ఉండదు. పార్లమెంట్ సెషన్స్ అయ్యేటప్పుడే వీళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి చాలా రెలివెంట్ యాక్చువల్లీ సివిల్స్ వాళ్ళకి. సో PIB వెబ్సైట్ చదవండి, 2 పేపర్స్కి స్టిక్ ఆన్ అవ్వండి. అండ్ పేపర్స్లో కూడా మేడం 2 పేపర్స్ చెప్తుంది, అమ్మో టైం వేస్ట్ అవ్వదా అంటే వేస్ట్ అవ్వదు. ఎందుకంటే న్యూస్ని 2 పేపర్లు ఒకటేలాగా ఇస్తాయి, అనాలిసిస్లో వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకి యుఎస్లో ఏదో గొడవ అయింది, ఆ గొడవ ఏమైంది, ఎట్లయింది, అన్ని న్యూస్ పేపర్స్ వల్ల సేమ్ అవుతుంది, కానీ ఎందుకు అయింది, దీనివల్ల ఏమవుతుంది దగ్గర అనాలిసిస్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఒక్కటే మీరు ఎక్స్ట్రా చదివింది, అదర్వైజ్ ద న్యూస్ రిమైన్స్ ద సేమ్. సో మీకు ఎక్కువ బర్డెన్ ఏమి ఉండదు. ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ రావడానికి ఇంకొక న్యూస్ పేపర్ చెప్పినాం, దీన్ని మించి చదవద్దు. వెబ్సైట్స్లో కూడా ఒథెంటిక్ వెబ్సైట్స్ అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ లేదా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వెబ్సైట్స్ వాళ్ళవే చూడాలి. వికీపీడియా ఇస్ నాట్ ఎట్ ఆల్ అథెంటిక్, దాన్ని అస్సలు ఫాలో అవ్వకూడదు. ఇవి కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవుతేనే వాళ్ళకి బెటర్. ఈ ఇయర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ మీద స్ట్రెస్ చేస్తే బాగుంటుంది? కరెంట్ అఫైర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అమ్మా, కరెక్ట్ పద్ధతిలో చదివితే. ఇట్ ఈస్ మోర్ అబౌట్ నోయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. మనకి చాలా అవేర్నెస్ పెరుగుతుంది దాంతో. అండ్ దాన్ని మనము ఒక బుక్ లాగా, ఒక సబ్జెక్ట్ లాగా పట్టి కొట్టడానికి ట్రై చేయదు, అర్థం చేసుకోవాలి. ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఇది జరుగుతుందంటే దీనికి ఒక కారణం ఉంటుంది, ఆ కారణం ఏంటి అని నువ్వు ఆలోచించి చదివితే కరెంట్ అఫైర్స్ కంటే ఈజీ సబ్జెక్ట్ అసలు ఏది ఉండదు. కానీ చాలా మందికి ఆ అప్రోచ్ తెలియదు. వాళ్ళు ఏంటంటే ఓ ఇది జరిగిందా, ఇది జరిగింది అంతే అంటారు. కానీ నేను ఏమంటా అంటే నువ్వు ఎందుకు జరిగింది ఆలోచించు ఫస్ట్. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దీనివల్ల రేపొద్దున ఏమవుతుంది, ఇట్లా కనెక్ట్ చేసుకొని చదివితే కరెంట్ అఫైర్స్ ఎక్కువ డిఫికల్ట్ అవ్వదు. మీకు కోరిలేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అట్లా మీకు ప్రతి ఏరియాకి ఈ కొన్ని టాపిక్స్ మీద ఉంటుంది. అలాగే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి, విలేజెస్ నుంచి వచ్చి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు, లేదంటే రీజనల్ లాంగ్వేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు, వీళ్ళకి ఏమైనా డిసడ్వాంటేజ్ ఉంటుంది అంటారా ప్రిపరేషన్లో? డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ ఈ ఎగ్జామ్లో బేసిక్ ఏంటంటామో, ఫస్ట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి నేను డిసడ్వాంటేజ్ అంటాను, కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎథిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇట్లాంటి ఏరియాస్ మీకు మెయిన్స్లో ఉన్నాయి. ఈ ఏరియాస్లో మీకు మెటీరియల్ తెలుగులో దొరకడం చాలా కష్టం. సో మీరు ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి అనువాదించుకొని చదవాలి. సో యూజువల్గా అండ్ కొన్ని కేసెస్, ఈ మధ్య కేసెస్ ఏమవుతున్నాయి అంటే 10th వరకు, ఇంటర్ వరకు తెలుగులో చదివి
తర్వాత ఇంగ్లీష్లో చదివిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అని అన్నప్పుడు నేను ఏమంటా అంటే ఫస్ట్ మీరు ఇంగ్లీష్లో చదివి చూడండి. అసలు మీరు చదవగలుగుతున్నారా, సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలుగుతున్నారా, లాంగ్వేజ్ ఏముందమ్మా మనం నేర్చుకుంటే వచ్చేది. అవుతుందా లేదా? ఒక టీచర్ ఎవరైనా నన్ను చాలా మంది అడుగుతారు, నేను వాళ్ళని ఏదైనా చిన్నది రాసి చూపిమంటారు. అది అక్కడే అర్థమైపోతుంది. వాళ్ళు రాసిన దాన్ని బట్టి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారా లేదా చూసి వాళ్ళని దాన్ని బట్టి నేను సజెస్ట్ చేస్తాను. ఒకవేళ ఇంప్రూవ్ చేసుకోగలుగుతా అంటే ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వమంటాను, కాదు అంటే తెలుగులో ప్రిపేర్ అవ్వమంటాను. కాకపోతే కొంచెం ఎఫర్ట్ ఎక్స్ట్రా. ఎందుకు అంటే మీరు మీ సొంత నోట్స్ తెలుగులో మీరు రాసుకోవాలి, ఉన్న నోట్స్లోంచి చదివి రాసుకోవాలి. అదొక్కటే ఎఫర్ట్ ఎక్స్ట్రా పెట్టాలి. యూజువల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే స్టూడెంట్స్ కష్టపడడానికి వెనకపోరు. సో వాళ్ళకి అది పెద్ద డిసడ్వాంటేజ్ ఏమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అది ఎందుకు అడ్వాంటేజ్ అంటే నా భాషలో నేను చదివి నేను రాసినప్పుడు నాకు బాగా గుర్తుంటుంది. సో వాళ్ళకి ఒక ఇనవే అది బ్లెస్సింగ్, వాళ్ళకి ఎగ్జామ్కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే చదువుకొని అర్థం చేసుకోవడంలోనే వాళ్ళు ఎఫర్ట్ పెడితే గనక ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎగ్జామ్లో రాసేటప్పుడు వాళ్ళ భాషలోనే రాసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లమ్ చాలా ఈజీ ఉంటుంది యాక్చువల్లీ అది. సో నన్ను అడిగితే నేను డిసడ్వాంటేజ్ అనను, వాళ్ళకి యాక్చువల్లీ అడ్వాంటేజ్. కాకపోతే అది చెప్తేనే కొంతమంది భయపడతారు. ఒక్కసారి అది అడ్వాంటేజ్ అని తెలిసినప్పుడు పర్హాప్స్ తెలుగు ఈ యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళకు కూడా కరెక్టే అనిపించవచ్చు. చాలా చాలా ఈజీ యాక్చువల్లీ. అదే కదా ఎగ్జామ్కి కావాల్సింది. మ్యామ్ మెయిన్స్ గురించి చాలా స్ట్రెస్ చేస్తున్నాము, బట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. యూజువలీ ఒపీనియన్స్ అడిగే బేసిస్లో క్వశ్చనింగ్ ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, వాట్ డూ యూ థింక్, దీన్ని క్రిటిసైజ్ చేయండి ఆర్ ఎనలైజ్ చేయండి, గివ్ అ రివ్యూ ఆన్ ఇట్. సో ఇలా ఉన్నప్పుడు పర్సనలీ ఆ ఆస్పిరెంట్కి ఒక థాట్ ఉండొచ్చు, ఆయన ఐడియాలజీ ఒకలాగా ఉండొచ్చు, బట్ ఎగ్జామ్ మే నీడ్ సంథింగ్ ఎల్స్. అలాంటప్పుడు ఎలాంటి జడ్జ్మెంట్ చేసి ఆన్సర్ రాయాలి? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. నాకు ఏ ఐడియాలజీ అన్నా ఉండొచ్చు, అది నా పర్సనల్ ఒపీనియన్. కానీ నేను ఒక బ్యూరోక్రాట్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా? ఇప్పుడు కలెక్టర్ స్టేజ్ ఎక్కి ఒక రిలీజియన్, ఒక కాస్ట్నో, ఒక రీజన్ సపోర్ట్ చేస్తే నేను ఒప్పుకోను. మనం ఎవరం ఒప్పుకోము. కలెక్టర్ అట్లెట్లా చేసిండు ఆయన అంటాం మనం. అట్లాగే నువ్వు ఒక ఆస్పిరెంట్వి, నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళాలనుకున్న వాడికి బ్యాలెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. నేను ఒకరిని సపోర్ట్ చేసుకుంటూ రాయకూడదు. అందుకనే ఎప్పుడైనా నీ ఐడియాలజీస్ డిఫరెంట్, ఎగ్జామ్ డిమాండ్ డిఫరెంట్. ఐడియాలజీస్ని ఎగ్జామ్తో మిక్స్ చేయొద్దు. చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అన్ని సైడ్స్ చూసి ఒక నార్మల్ కమెంట్ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా బ్యూరోక్రేట్ మాట్లాడినప్పుడు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. వాళ్ళు దేన్ని అవుట్ రైట్గా క్రిటిసైజ్ చేయాలి. అంటే అసలు ఇది తప్పు, ఇది చెండాలం అని చచ్చినా అన్నారు. వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి పర్లేదు, కానీ దీన్ని ఇంకా మెరుగుపరచుకోవచ్చు. దీన్ని మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం. ఎగ్జామ్లో మీరు రాసేటప్పుడు కూడా క్రిటిసైజ్ చేయమన్నారు కదా అని చెప్పి దాన్ని మొత్తం నెగిటివ్లో చూపించకూడదు. దాన్ని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయాలి. ఫస్ట్ ప్రతి దాంట్లో ఇప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ అంటామమ్మా, తెలుపు నలుపు అనేది ఉండదు అసలు. అన్ని గ్రే షేడ్లో ఉంటాయి. ఎంత గ్రే అన్నది పాయింట్. అంటే ఎక్కువ తెలుపు ఉంటే తక్కువ గ్రే ఉంటుంది, ఎక్కువ నలుపు ఉంటే డిసడ్వాంటేజ్ ఉంటే ఎక్కువ గ్రే ఉంటుంది. అలాగే మీరు రాసే ఆన్సర్లో ఆ టాపిక్లో మీరు ఫస్ట్ పాజిటివ్స్ వెతుక్కోండి. ఆ పాజిటివ్స్ని ఫస్ట్ ప్రెజెంట్ చేయాలి. తర్వాత మీకు ఏవైతే నెగిటివ్స్ కనిపిస్తున్నాయో వాటిని ఎలా తీసేసి పాజిటివ్గా మలుచుకోవాలి అన్నది రాయాలి. దీన్ని మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం. దీనికి మీరు చదివే సోర్సెస్ మీకు ఐడియా ఇస్తాయి. ఫస్ట్ సోర్సెస్, సెకండ్ టీచర్స్. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా మీకు ఎట్లాంటి స్కోప్ ఉండాలంటే ఇప్పుడు నేను ఉదాహరణకి నేనే నా స్టూడెంట్స్కి ఒకటి చెప్పిన, నా స్టూడెంట్ మీరు అగ్రీ అవ్వట్లేదు, మీకు ఆ ఫ్రీడమ్ ఉండాలి. మేడం ఎందుకు నేను ఈ పర్సెప్షన్ తీసుకురాకూడదు అని అడిగినప్పుడు నేను చెప్పగలను ఇది కాదు లేదా అవును ఇది కరెక్ట్. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు మీకు ఆ థాట్ ప్రాసెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో అందుకనే ఎప్పుడైనా బ్యాలెన్స్ ఇంపార్టెంట్. మిడ్ పాత్ తీసుకోవాలి. ఎప్పుడు ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళొద్దు. ఎగ్జామ్లో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. బాగుంది ఇంకా బాగా చేయొచ్చు ఉండాలి, కానీ చెడ్డగా ఉంది అన్నది మాత్రం రావద్దు. మేడం ఇంకొకటి, ఇది పేరెంట్స్కి సజెస్టివ్గా ఉండే క్వశ్చన్ నేను అడగబోతున్నాను. సివిల్స్ ప్రిపరేషన్ లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి ప్రతి విద్యార్థి వాళ్ళ స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకుంటారు, ఎందుకంటే అవే చదువుకుంటారు కాబట్టి. మనకి చాలా కరికులమ్స్ ఉన్నాయి ఈరోజు, స్టేట్ అని, ఎన్సీఆర్టీ అని, సిబిఎస్ఈ అని, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని, అలాగే ఐసిఎస్ఈ అని. వీటన్నిటిలో కూడా ఒక స్ట్రాంగ్ బేసిస్, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చే కోర్సెస్ ఏవి, ఎలాంటి వాటిల్లో పిల్లల్ని పంపిస్తే బాగుంటుంది అంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటారు? ఒకవేళ మీరు నిజంగా చిన్నప్పటి నుండి పిల్లల్ని సివిల్ సర్వీసెస్కి మోల్డ్ చేయాలి అనుకుంటే సిబిఎస్ఈ ఇస్ ప్రిఫరబుల్. ఎందుకంటే మేము ఇప్పుడు ఎన్సీఆర్టీ చదువుపట్టే కూడా సిబిఎస్ఈలో ఉండే బుక్సే.
ప్రిఫరబుల్లీ సిబిఎస్ఈ వీలైతే. ఒకటి ఫస్ట్ అది చేయాల్సింది. సెకండ్ ఏంటి అంటే పేపర్ రీడింగ్. ఎంకరేజ్ చేయండి వాళ్ళని ప్రతి కాంపిటీషన్. నేను ఇంతకుముందు కూడా చెప్పిన ప్రతి కాంపిటీషన్. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే అయితే మీరు ఎట్లాంటి స్కూల్ని చూస్ చేసుకోవాలంటే చదువు ఒక్కటే కాకుండా ఇతర కార్యక్రమాలను కూడా ప్రోత్సహించే స్కూల్ని చూస్ చేసుకుంటే పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ పర్సనల్గా పిల్లలకి యూజ్ అవుతుంది, ఎగ్జామ్కి కూడా పిల్లలకి యూజ్ అవుతుంది. సో హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి పిల్లలకి సివిల్స్ క్రాక్ చేయడం చాలా ఈజీ. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి. సిబిఎస్ఈ ప్రిఫర్డ్. లేదు నేను ఎస్ఎస్సిలోనే చదివించాలి, నాకు ఇంకొక ఆప్షన్ లేదు అంటే చదివించండి. కానీ సైమల్టేనియస్గా పేపర్ చదవాలి. ఓరియంటేషన్ వాళ్ళని అవగాహనతో పెంచడం చాలా ముఖ్యం. అవగాహనతో పెంచడము, వాళ్ళకి సరౌండింగ్స్ గురించి చెప్పడము, అబ్జర్వేషన్ పెంచడం, ఈ స్కిల్స్ని వాళ్ళు మీరు చిన్నప్పటి నుండి పెంచగలిగితే ఎగ్జామ్ స్కిల్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం పెద్ద విషయం కాదు. సో ఫోకస్ షుడ్ బి ఆన్ ద స్కిల్. అండ్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కేవలం సివిల్ సర్వీసెస్ కోసమే ప్రిపేర్ అవుతూ చాలా టైంని దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఒక ప్లాన్ బి కూడా ఉంచుకోవడం అవసరం అంటారా మీరు? నేను నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అందరికీ ఏం చెప్తానంటే మీరు సివిల్సే ప్రిపేర్ అవ్వండి, సివిల్స్ మీదే ఫోకస్ చేయండి. కానీ మనకు ఒక చిన్న పాయింట్ ఇక్కడ, సివిల్స్ మనం ఏమంటున్నాము, ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ అంటున్నాం, అంటే టాప్ మోస్ట్ ఎగ్జామ్ అంటున్నాం. మరి నేను ఇండియాలో టాప్ మోస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మిగతా ఎగ్జామ్స్ కూడా నేను రాయొచ్చు కదా, నేను సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనేమంటా అంటే మీకు అసలు ఏ ఎగ్జామ్కి ఉత్తీర్ణత ఉంటే, క్వాలిఫికేషన్ ఉంటే ఆ ఎగ్జామ్కి అప్లై చేయండి. మీరు సపరేట్గా ఏం చదవద్దు, సివిల్స్కి చదివిన దాంతోనే రాయండి. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ మీకు పేపర్ ఎగ్జామ్ ప్రాక్టీస్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏ కోచింగ్ సెంటర్కి పోయి ఎన్ని టెస్ట్ సిరీస్ రాసినా రియల్ టైమ్ ఎగ్జామ్ ప్రాక్టీస్. ఆ టైంకి వెళ్ళడము, హాల్ టికెట్ రాయడము, ఇన్వెస్టిగేటర్ పేపర్ ఇవ్వడము, తర్వాత చదివి ఆ టైం బౌండ్గా సాల్వ్ చేయడం, ఆ ఎగ్జామ్ ప్రాక్టీస్ ఎవరు ఇవ్వలేరు. అది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే అసలు క్వశ్చనింగ్ ఎట్లా ఉంది, క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అది మనకు అర్థమైపోతుంది. థర్డ్, ఎగ్జామ్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది, దానికి మనం ప్రిపేర్ అయిపోతాం. అంటే క్వశ్చన్స్ ఇట్లా అడిగినా కూడా మనం రాయగలుగుతాం. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పొరపాటున జాబ్ వచ్చింది అనుకో, నువ్వు జాయిన్ అవ్వు, లీవ్ తీసుకొని ఇష్టం ఉన్నట్టు చేయి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ప్రాక్టికల్గా మనం మాట్లాడితే చాలా మంది పిల్లలు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 1-2 years ఏం ప్రెషర్ ఉండదు, థర్డ్ ఇయర్ మొదలవుతుంది. సెకండ్ అయినా థర్డ్ ఇయర్ ఆడపిల్లలు అయితే పెళ్ళి అంటారు, మగ పిల్లలు అయితే నువ్వేం చేస్తలేవు, అయ్యో టైం అయిపోతుంది అని ప్రెషర్ పెడతారు. మీకు ఇవన్నీ ఉండొద్దు అనుకుంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, ఒక జాబ్ వస్తుంది. ఆ జాబ్ వచ్చిన తర్వాత మీరు దానికి లీవ్ పెట్టుకొని మీరు ఎన్ని ఏళ్ళు సివిల్స్కి చదివినా మీకు థ్రెట్ ఉండదు, ఆ టెన్షన్ ఉండదు మీ లోపల. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మా, మీరు ప్రతి ఇయర్ సివిల్స్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎక్కువ మటుకు సివిల్స్ ఆల్రెడీ అంటే వేరే జాబ్స్లలో ఉన్న వాళ్ళకే సివిల్స్ క్రాక్ చేస్తారు. 50% క్రాక్ చేసే వాళ్ళు, నియర్లీ 50% ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, అది గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళే ఎక్కువ మంది క్రాక్ చేస్తారు. ఎస్ఎస్సిలో ఆఫీసర్కి జాబ్ వచ్చింది, గ్రూప్ 1కి వచ్చింది, గ్రూప్ 2 వాళ్ళు సివిల్స్ క్లియర్ చేశారు, ఇట్లా వస్తాయి మీ పేపర్లలో. సక్సెస్ బ్రింగ్స్ ఇన్ మోర్ సక్సెస్. నేను ఒక్కసారి ఒక ఎగ్జామ్ని క్రాక్ చేసి జాబ్ తెచ్చుకున్నానంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది, అది నన్ను ఎంకరేజ్ చేస్తుంది ఇంకా చదవమని. సో ఆ కాన్ఫిడెన్స్ కోసం కూడా మీరు ఇంకో వేరే ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక బేసిక్ డౌట్ అందరికి ఏమొస్తుందంటే ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ఎట్లా తెలుస్తుంది అంటారు. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనే ఒక పేపర్ని సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది, ప్రతి సాటర్డే అది వస్తుంది. అది ఆన్లైన్ కూడా అవైలబుల్, ఆఫ్లైన్ 7 or 10 rupees ఉంటుంది. అది ఫోర్ వీక్లీ అంటే 4 weeks ఉంటే 4 papers వస్తాయి. ప్లీజ్ ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ తీసుకొని చదవండి, అది చదవడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా మొత్తంలో అన్ని నోటిఫికేషన్స్ దాంట్లో పబ్లిష్ అవుతాయి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అది 4th grade కానీ 1st grade కానీ అన్నిటికీ అప్లై చేయండి, అన్నీ రాయండి. వచ్చిందంటే ఆ కాన్ఫిడెన్స్ వేరుంటుంది, మీకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ కదమ్మా, అరే మా వాడు చదువుతున్నాడు, మా అమ్మాయి చదువుతుంది, వాళ్ళకి ఈ జాబ్ వచ్చింది అంటే వీళ్ళకి స్టఫ్ ఉంది, మేము ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్కి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. మీకు కూడా మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవాలి, అరే నాతో ఇది అయ్యింది అంటే నేను నెక్స్ట్ లెవెల్ కూడా చదవగలుగుతాను. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ అబ్బాయి ఫస్ట్ ఐబీ రాసిందమ్మా, ఐబీ క్రాక్ చేసింది, తర్వాత గ్రూప్ 2 రాసింది, గ్రూప్ 2 వచ్చింది, ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. నేను అన్న ఎందుకు ఇట్లా అంటే, లేదు మేడం లెవెల్ బై లెవెల్, నేను ఫస్ట్ ఒక బేసిక్ ఎగ్జామ్ రాసిన, ఇది క్రాక్ చేయగలిగిన ఉన్నప్పుడు నాకు నెక్స్ట్ ఎగ్జామ్కి కాన్ఫిడెన్స్ వచ్చింది, దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్, అట్లా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అందుకనే ప్లీజ్ మీరు అన్ని ఎగ్జామ్స్ నేను డీవియేట్ అవ్వమని చెప్పట్లేదు, మీకున్న నాలెడ్జ్తోనే మిగతా ఎగ్జామ్స్ రాయమని చెప్తున్నాను. మేడం మరి సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ స్ట్రాటజీస్ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, మ్యాగజైన్స్లో దొరుకుతూ ఉంటాయి. ఇది
ఇవి చదివి వాళ్ళ గురించి తెలుసుకొని మోటివేషన్ తీసుకోవడం మంచిదే అంటారా? మోటివేషన్ తీసుకోవడం మంచిదేమ్మా. కాకపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూ సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు చాలామంది ఎంతవరకు నిజం చెప్తారో అన్న దాని మీద ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కొంతమంది ఎట్లా చెప్తారంటే నేను 16 గంటలు చదివాను అని చెప్తారు. ప్రాక్టికల్‌గా ఒక మనిషి 16 గంటలు 8 నెలలు చదివితే మెంటల్ హాస్పిటల్‌కి వెళ్తారు. ప్రాక్టికల్‌గా అసలు పాసిబుల్ కాదు. మాక్సిమం మన క్యాలిబర్‌కి ఎట్లాంటి వ్యక్తికైనా వాళ్ళకున్న క్యాలిబర్‌కి 8-10 స్ట్రెచ్ చేస్తే 11 అవర్స్ కంటే ఎక్కువ చదవడం అసలు ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదు. ఎందుకంటే మైండ్ అది ఇంకా దాని తర్వాత పని చేయదు. తీసుకోదు లోపలికి. సో, మనము వినేటప్పుడు వాళ్ళు చెప్పింది ప్రతి ఒక్కటి కళ్ళకి గంతలు కట్టుకొని ఫాలో అవ్వడం మూర్ఖత్వం. ఇన్‌ఫాక్ట్ నేనేం చెప్తానంటే సివిల్ సర్వీసెస్‌కి చదివేటప్పుడు ఫస్ట్ ఉండాల్సిన లక్షణం ఏంటంటే అందరూ చెప్పేది వినాలి. ఆలోచించాలి. మనకి ఏది ప్రాక్టికల్ కరెక్ట్ అనిపిస్తదో అదే చేయాలి. గుడ్డిగా ఏది ఫాలో అవ్వకూడదు. మీరు చూడండి. చూడడంలో తప్పు లేదు. తెలుసుకోండి. కానీ అది నాకు ఎంతవరకు అప్లికబుల్, నేనెంతవరకు చేయగలుగుతాను, నా సమర్థత ఏంటి, ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఇది ప్రాక్టికలా కాదా, ఆలోచించి దాన్ని ఫాలో అవ్వాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు స్టార్ట్ చేసే ముందు చూసారు, కొంచెం ఐడియా వచ్చింది వరకే పర్లేదు. నాకు కొంతమంది స్టూడెంట్స్ ఎట్లుంటారంటే వాళ్ళు రోజు ఒక వీడియో చూస్తారు. దానివల్ల లాభం ఏంటిది? ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నీకు అవసరం ఉండదవి. నువ్వు ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. సో ప్లీజ్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత దాన్ని చూడడం కంటే మీ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. థర్డ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్ట్రాటజీ, ఎగ్జామ్ స్ట్రాటజీ అందరికీ ఒకలాగా ఉండదమ్మా. బెంచ్ మార్క్ స్ట్రాటజీ అనేది సివిల్ సర్వీసెస్లో పాసిబులే కాదు. ఇప్పుడు నాకు ఒకటి వర్కౌట్ అయింది, నీకు అది వర్కౌట్ అవుతుందా లేదా అంటే వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్కరు వాళ్ళ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రోస్ అండ్ కాన్స్ వే చేసుకొని స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఈజీ, నేను ఎక్కువ టైం చదవద్దు. ఇంకో సబ్జెక్ట్ టఫ్, నేను ఎక్కువ టైం చదవాలి. నేను అన్ని ఏరియాస్ కంప్లీట్ చేయాలి. నాకు ఇది నాకు లోపల ఉన్న పాజిటివ్ ఇది, నాకున్న నెగిటివ్ ఇది. ఆ పాజిటివ్ని పెంచుకోవాలి, నెగిటివ్ని తగ్గించుకోవాలి. సో ప్రతి స్టూడెంట్కి తన స్ట్రాటజీ అంటూ ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీ తీసుకొని నేను అది ఫాలో అయితే నాకు వచ్చేస్తుంది అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు గుడ్డిగా అట్లా స్ట్రాటజీ ఫాలో అయ్యి క్రాక్ చేసిన ఒక్క స్టూడెంట్ కూడా ఉండదు. ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా మీకు ఆ అండర్స్టాండింగ్ కోసం కావాలంటే కొన్ని వీడియోస్ చూడండి. కానీ దాని తర్వాత మాత్రము మీ స్ట్రాటజీ మీద, మీ పాజిటివ్స్ నెగిటివ్స్ మీద ఫోకస్ చేయడము, సిలబస్ మీద అవగాహన పెంచుకోవడం, పాత పేపర్స్ చదవడం ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి మీ స్ట్రాటజీ మొదలవ్వాలి. ఈ అప్రోచ్ అయితే బెటర్. మేడం, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ గురించి ఎగ్జామ్ ప్యాటర్న్ నుంచి తీసుకుంటే మీరు చెప్పిన ప్రాసెస్లో చాలా మిత్ బస్టింగ్ కూడా అయింది, చాలా అపోహలు కూడా దూరం చేశారు. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, స్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ప్రిపరేషన్ అప్రోచ్ గురించి, కోచింగ్ సెంటర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని నుంచి చాలా అపోహలు తొలగించి ఒక మిత్ బస్టింగ్ సెషన్ లా కూడా ఈ సెషన్ జరిగింది మేడం. మరి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుందనే నేను అనుకుంటున్నాను. మీకు చాలా థ్యాంక్స్.